హాయ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్ని. ఈరోజు మనం ఎస్ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి చూద్దామండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది చాలా ఎక్స్పెక్టెడ్ టాపిక్ అండి. చాలా ఎగ్జామ్స్లో చాలా స్టేట్ పిఎస్సి ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. సో మన దగ్గర కూడా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే, ఫస్ట్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, what is AI, what are the components involved in the AI, AI యొక్క జనరల్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ చెప్పి AI ఇన్ అగ్రికల్చర్, AI ఇన్ హెల్త్, AI ఇన్ డిఫెన్స్, మళ్ళీ వీటిలో అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆర్ ఛాలెంజెస్. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే అవి చెప్తా. హెల్త్లో మళ్ళీ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మళ్ళీ దీంట్లో ఏమైనా గవర్నమెంట్ రీసెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే చెప్తా. డిఫెన్స్లో కూడా అంతే, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, మళ్ళీ ఏమైనా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏమైనా ఉంటే చెప్తా. దాని తర్వాత మనం కంక్లూడ్ చేస్తాం. అంటే సొసైటీ మూవ్ అవుతున్న కొద్దీ చేంజెస్ వస్తూ ఉంటాయి, అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ వస్తూ ఉంటుంది. మనము ఏదొచ్చినా సరే ప్రిపేర్డ్ అయి ఉండాలి. దాని తగ్గట్టుగా హ్యూమన్ రిసోర్స్ని ట్రైన్ చేసుకుంటూ ఉండాలి అని రాసి, అంటే ఏ టెక్నాలజీకైనా సరే పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. అండ్ నెగిటివ్స్ ఏమైనా ఉంటే వాటిని ఓవర్కమ్ చేసుకొని ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో ఆ విధంగా మనం ముందుకెళ్ళాలి. ఆ యొక్క ఫలితాలు మనం ఏవైతే ఉన్నాయో అవన్నీ అందిపుచ్చుకోవాలని చెప్పేసి రాయాల్సిన అవసరం ఉంటుంది. సో నేనేం చేస్తాను అంటే, డిఫరెంట్ డైమెన్షన్స్ ఇస్తాను. ఈ ఎస్సే ఇలానే రాయాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు, ఒక స్టోరీలా రాసుకోవచ్చు, లేదు మీకు అంటే క్వశ్చనరీగా రాసుకోవచ్చు, మీకు నచ్చినట్టు రాసుకోవచ్చు. ఇలానే రాయాలి అనే థంబ్ రూల్ అంటూ ఏం లేదండి. మీరేం కంగారు పడొద్దు. అంటే మీరు వీడియోస్ చూసేటప్పుడు ఒక టాపర్ ఒకలా చెప్తారు, ఇంకో టాపర్ ఒకలాగా చెప్తారు, ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒకలాగా చెప్తారు, ఇంకో ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒకలా చెప్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సే అనేది ఏ విధంగా రాయొచ్చు అంటే, మన ఎన్సీఆర్టీలో చాప్టర్స్ ఏ విధంగా చెప్తున్నారో ఆ విధంగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, ఒక రాము, రాధ అనే వాళ్ళు ఉంటారు. సో రాధాది వచ్చేసరికి సిటీలో ఉంటుంది, రాము వచ్చేసరికి ఊర్లో ఉంటాడు. సో ఒక హాలిడేస్ వస్తుంది. హాలిడేస్ వచ్చినప్పుడు మన ఈ యొక్క రాధా ఇంటికి రాము వెళ్తాడు ఒక ఫెస్టివల్కి. వెళ్ళినప్పుడు ఆయన అక్కడుండే, అంటే గ్రామం నుంచి వచ్చాడు కాబట్టి ఊర్లో ఉన్న అతన్నట్టు అన్నీ చూస్తాడు. అంటే అగ్రికల్చర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నారు, హెల్త్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నారు, ఎడ్యుకేషన్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూస్ చేస్తున్నారు. అండ్ వాళ్ళ మామయ్య, రాధా వాళ్ళ మామయ్య డిఫెన్స్లో పనిచేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఊరికి వెళ్తున్నారు, అంటే డిఫెన్స్ని చూడడానికి వెళ్తున్నారు ఎక్స్పోలో. అప్పుడు వాళ్ళ మామయ్య రాధాని తీసుకెళ్తుంటే రాముని కూడా అడిగాడు, రాము నువ్వు కూడా వస్తావా అంటే, ఎక్కడికి వెళ్తున్నారు మామయ్య అంటే, అప్పుడు ఆయన చెప్తాడు, ఇలా డిఫెన్స్ ఎక్స్పో ఉందంట, మనకి చాలా పనికి వస్తుంది, మనం ఇప్పుడు 10th చదువుతున్నాం కదా, దాని తర్వాత ఇంజనీరింగ్ ఎట్లా తీసుకోవచ్చు, మన దేశాన్ని ఎట్లా కాపాడవచ్చు అని వాళ్ళ మామయ్య వారిని మోటివేట్ చేసినప్పుడు, ఈ యొక్క రాము నేను కూడా వస్తాను మామయ్య అని చెప్పాడు. చెప్పినప్పుడు డిఫెన్స్లో ఎన్ని రకాలు ఉంటాయి, ఓకే, ఎయిర్ అని, లేకపోతే ఎయిర్ ఫోర్సు, నేవీ, లేకపోతే మిలిటరీ ఉంటుంది కదా, దాంతోపాటు ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కూడా జరుగుతున్నాయి, సైబర్ అటాక్స్ కూడా జరుగుతున్నాయి అని వాళ్ళ మామయ్య చెప్పినప్పుడు, అవునా మామయ్య, మరి ఎట్లా జరుగుతుంది అని అంటే, పద మనం చూపిస్తామని చెప్పేసి వాళ్ళు ఒక కారులో ఎక్కుతారు. ఆ కారు కూడా ఆటోమేటిక్ కారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి కారు. ఆ కారులో ఎక్కిన తర్వాత
వాళ్ళు వెళ్తూ ఉంటే మధ్యలో క్లైమేట్ బాగా వర్షం వచ్చినట్టు అనిపించింది. ఒకేసారి కార్ తనకు తాను టెంపరేచర్ మార్చేసుకుంది. ముందెక్కడో యాక్సిడెంట్ అయిందంట. మీరు కంగారు పడొద్దు. ఇంట్లో మనకు పిల్లలున్నారు గదా! మీరు కంగారు పడతారు బ్లడ్ చూస్తే అన్నట్టు సైకలాజికల్‌గా గూడా మమ్మల్ని ప్రిపేర్ జేసింది. నాకు ఏ పాట ఇష్టం? 'రాము రాము నీకు ఏ పాట ఇష్టం' అని జెప్పేసి అడిగింది. ఎవరు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను మా ఊర్లో ఉన్న పాట చెప్పాను. నాకసలు ఆశ్చర్యమేసింది. ఏమని? ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి మా ఊర్లో ఉన్న లాంగ్వేజ్ ఎలా తెలుసు? ఓకే. ఆ లాంగ్వేజ్‌లో కూడా పాటొచ్చింది. అప్పుడు రాము సంభ్రమాశ్చర్యానికి గురయ్యాడు అని రాసిన తర్వాత అలా ఆ మాటల లోపల ఎక్కడ డీఆర్‌డీఓ వచ్చింది. డీఆర్‌డీఓలో వెళ్ళంగానే మన ఫేసులు చూసి మా ఆధార్ కార్డులు ముందే తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వెరిఫికేషన్ ఆల్రెడీ జరిగిందంట. వెల్కమ్ టు డీఆర్‌డీఓ అని చెప్పేసి రాముని చెప్తే, రాము రాధాకి చెప్తే వాళ్ళిద్దరు పిల్లలు ఆశ్చర్యపడ్డారు. మేమెలా ఈ యొక్క సిస్టమ్స్‌కి మేమెలా తెలుసు మామయ్య అని అడిగినప్పుడు, మీ యొక్క డీటెయిల్స్ వాళ్ళకి తెలుసు. మీరు టెర్రరిస్ట్‌లా కాదా అనేది వెరిఫై ఒక చెకింగ్ ప్రాసెస్ 3 ప్రాసెస్ ఉంటుంది. అవన్నీ పోలీస్ స్టేషన్‌లో మీ యొక్క ఆధార్ కార్డులు వెళ్ళిపోతాయి ఆటోమేటిక్‌గా. అక్కడ వెరిఫై చేసిన తర్వాత వస్తది. దాని తర్వాత అక్కడ ఉన్న మెటీరియల్స్ అన్నీ చూసిన తర్వాత మరి టెర్రరిస్ట్ వాళ్ళు వస్తే ఎట్లా మామయ్య అని అడిగినప్పుడు అవన్నీ వాళ్ళ దగ్గర డేటా ఉంటది, ప్రాసెస్ ఉంటదని చెప్పిన తర్వాత ఏ విధంగా ఒక బ్రహ్మోస్ మిజైల్ ఏ విధంగా పనిచేస్తుంది, లేకపోతే అన్‌మ్యాన్డ్ ఏరియల్ వెహికల్ అగ్నికూల్ లాంటివి వచ్చినాయి. ఆ అగ్నికూల్‌ని చూశారు. దాని తర్వాత ఇదంతా మరి మాట్లాడుతున్నాం కదా మామయ్య, మరి మనము స్పేస్‌లో ఎలా పోతాము అంటే దాని పక్కనే మన ఇస్రో వాళ్ళు కూడా ఒక ఎక్స్పో పెట్టారు. ఆ ఎక్స్పోలో కూడా ఈ 3D ప్రింటెడ్ ఆర్టిఫిషియల్లీ 3D ప్రింటెడ్ రాకెట్స్ ఉన్నాయి. అండ్ అక్కడ ఉన్నటువంటి శాటిలైట్స్ ఉన్నాయి. వాటిని చూసిన తర్వాత వాళ్ళకి చాలా మంచిగా అనిపించింది. అయితే ఒక చిన్న రోబో వాళ్ళ కోసము స్నాక్స్, టీ తీసుకొచ్చింది. ఓకే. సో, ఆ విధంగా రాసుకుంటూ ఇలా వాళ్ళు సాయంత్రం వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి హిరాకుడ్ డ్యామో ఏదో పెద్ద డ్యామ్ ఉంటే అక్కడ చూడ్డానికి పోదామని చెప్పేసి చెప్పారు. ఆ డ్యామ్‌లో గేట్లు కూడా ఓపెన్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేశారు అని కూడా రాయొచ్చు. హలో సార్, మీకే చెప్పింది. ఓకే. మీరు ఈ విధంగా కూడా రాసి టాప్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఏ కోసాన ఆ టాపర్ ఇట్లా రాసిండు, ఈ టాపర్ ఇట్లా రాసిండు, ఆ సార్ ఇట్లా చెప్పిండు, ఈ సార్ ఇట్లా. ఇక్కడ మనకి ఎస్సేలో ఏం తెలుస్తుందంటే మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్‌తో పాటు కామన్ సెన్స్ ఉందా లేదా? ఒక రేషనల్‌గా ఆలోచిస్తున్నారా లేదా? అప్పుడు ఇంకా ఇలా రాము రాధానే ఆ విధంగా రాము రాధా ఇంటికెళ్ళిపోయి అలా ప్రశాంతంగా ఉండే టైంలో టెర్రరిస్ట్ అటాక్ ఏదో జరిగింది, సైబర్ క్రైమ్ జరిగింది, ఇంత ఫ్రాడ్ జరిగిందని చెప్పారు. దాంతోపాటు ఇంటి పక్కన ఉన్న అతనికి కూడా ఏదో ఫోన్ వచ్చిందంట. ఏమని ఫోన్ వచ్చిందంటే వాళ్ళ అబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ అయినప్పుడు ఇంత 10,000 2,00,000 అడిగారు. అడిగితే వీళ్ళు డబ్బులేసేశారు. దాని తర్వాత వాళ్ళ కొడుకుకి ఫోన్ చేస్తే నేను మీకు ఫోన్ చేయలేదండి అని వాళ్ళ నాన్న ఆ బాబు చెప్పాడు. మరి నీలానే నీ నంబర్ నుంచే నీలాంటి మీ ఫ్రెండ్ అని చెప్పేసి నీకు ఇలా ఇస్తున్నా అని చెప్పేసి మాట్లాడారు. యాజ్ ఇట్ ఈజ్ నీ వాయిస్‌లానే ఉంది. యెస్, ఇలాంటి టెక్నాలజీనే వాళ్ళ మామయ్య సైంటిస్ట్ కాబట్టి దీన్నే డీప్ ఫేక్ టెక్నాలజీ అంటారు అని రాసి, ఎన్ని సెక్టార్స్ ఉంటే అన్ని సెక్టార్స్‌లో మీకు నచ్చిన ఇన్ఫర్మేషన్ ఇన్ని రోజులు మీరు చదివారు కదా! ఆ నచ్చిన ఇన్ఫర్మేషన్ రాయొచ్చు. ఆ విధంగా ఉత్తగా ఆర్‌డీఓ అవ్వచ్చు. మీరేం చేస్తున్నారు ఏ కోసాన? ఇగో ఈ టాపర్ ఇట్లా చెప్పిండు, ఆ టాపర్ అట్లా చెప్పిండు, ఈ మెటీరియల్‌లో ఇట్లుంది, మా సార్ ఇట్లా చెప్పిండు. ఎట్లా చెప్పినా మీ అందరి దగ్గర నాలెడ్జ్ ఉంది, దండిగుంది మీ దగ్గర నాలెడ్జ్. ఓకే. సో, నేనిప్పుడు మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఒకవేళ ఇదే క్వెషన్ జీఎస్‌లో వస్తే కొంచెం వాల్యూ అడిషన్ కోసమే తప్ప మళ్ళీ ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ బట్టి పట్టడానికి ట్రై చేయొద్దు. కామన్ సెన్స్‌తో ఆలోచించండి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరికి వస్తాయంటే కామన్ సెన్స్ ఉన్నోళ్ళకి వస్తాయి. సరేనా? ఇంతే. ఇదే ఇంకా. సరే, ఇప్పుడు మనము ముందుకెళ్దాం. ఓకే. ఇది మరి మీరెందుకు ఇదంతా చెప్తున్నారు సార్? మంచి క్వెషన్ అడిగారు. ఓన్లీ అంటే ఉంది కదా అని చెప్తున్నా అంతే. ఓకే. సో, కొంచెం అర్థమైతే నేర్చుకోండి. అర్థం కాకపోయినా మీకున్న బేసిక్ సెన్స్‌తో రాయండి. సరేనా? సరే, ముందుకెళ్దాం. సో, ఫస్ట్ మీరు ఏది రాసినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ ఏది రాసినా సరే ఫస్ట్ ఒక డెఫినేషన్ ఇవ్వాలి. ఎందుకు నువ్వు ఏం రాయబోతున్నావు, నువ్వు రాసేదానికి నీకు అసలు అర్థం తెలుసా లేదా అనేది ఎగ్జామినర్కి చూపించడానికి రాసుకున్నావు అంతే. ఓకే. సో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? చూడు, ఫస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి చెప్పండి. మనకి ఫస్ట్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక ప్రాబ్లం ఇస్తే సాల్వ్ చేయగలగాలి. అండ్ అది ఎలా సాల్వ్ చేయాలి? ఇంటెలిజెంట్గా సాల్వ్ చేయగలగాలి. అలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నేను అంటే ఒక ప్రాబ్లం నేను సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మీ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి కదా.
సో ఒక క్వశ్చన్ అర్థం చేసుకొని మీరు మాట్లాడే భాషని నేను లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలిగితే ఓకే ప్రాబ్లమ్ సాల్వింగ్ కేపబిలిటీని ఇంటెలిజెన్స్ అంటాం. అంతే కదా, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇంటెలిజెన్స్ని మనము ఇంటెలిజెన్స్ అంటాం. అది ఇన్ జనరల్ ఎవరు చేస్తారంటే మనుషులు చేస్తారు, లేదా జంతువులు యానిమల్స్ చేస్తాయి. ఓకే, యానిమల్ చేస్తాయి, కొంతవరకు ప్లాంట్ కూడా చేస్తాయి. ఎట్లా, వర్షం పడట్లేదు ఆకులు రాల్చుకోవాలి, కొంతవరకు చేస్తాయి, వాటికి బ్రెయిన్ ఉండవు బట్ ఈవెన్ దో దే ఆల్సో యాక్ట్ స్మార్ట్లీ. కాబట్టి ఓకే, సో అది రాయొద్దు, ప్లాంట్స్ గురించి రాయొద్దు, కేవలం మీకు చెప్తున్నా అంతే. ఓకే, సో ఒక యానిమల్స్ వాటికి న్యాచురల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది ఫర్ ది సేక్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎంతో కొంత ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం చేస్తుంది. సో మీరు ఎలా రాయొచ్చు సింపుల్ భాషలో, ఇట్స్ అ బ్రాంచ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఫోకస్డ్ ఆన్ క్రియేటింగ్ ద సిస్టమ్ కేపబుల్ ఆఫ్ పర్ఫార్మింగ్ టాస్క్ టిపికల్లీ రిక్వైర్స్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఏంటంటే ఒక కంప్యూటర్లో ఒక భాగం. ఇదేం చేస్తుంది, ఒక కంప్యూటర్ని మనిషిలాగా ఆలోచింపజేసే ఒక ప్రోగ్రామ్ రాసినాం. ఆ ప్రోగ్రామ్ రాసినప్పుడు అది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది. సో నువ్వు కంప్యూటర్కి నేర్పిస్తున్నావు, ఒక ప్రోగ్రామ్ రాసి కంప్యూటర్కి ఇది చేయమ్మా అని చెప్తున్నావు. సో దీస్ టాస్క్ ఇంక్లూడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, అండర్స్టాండింగ్ న్యాచురల్ లాంగ్వేజ్, రికగ్నైజింగ్ ప్యాటర్న్స్ అండ్ మేకింగ్ డెసిషన్స్. ఓకే, సో ఇప్పుడు ఏమంటుంది, మీరు చిట్టి ది రోబో సినిమా చూశారు. ఆయన అంటాడు పొద్దున్నే లేదు, ఆయన లేచి పాట పాడతాడు, సరిగమపా అంటాడు. అది కాదు ఇది అని చెప్తాడు. ఒక టెలిఫోన్ డైరెక్టరీ చెప్పి నెంబర్ చెప్తాడు. అంటే ఇట్స్ అండర్స్టాండింగ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద లాంగ్వేజ్ అండ్ ప్యాటర్న్ ఆఫ్ ది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఓకే, మీకు సండే ఒక బుక్ వస్తుంది. బుక్ వచ్చినప్పుడు జంతర్ మంతర్లో ఉన్నప్పుడు ఇటువైపు ఒక ఎలక ఉంటుంది, ఇటువైపు ఫ్రూట్ ఉంటుంది. ఈ ఎలకని ఇటువైపు పంపించండి అంటే మీరు ఆ చుట్టూ నుంచి పంపించాలి, లోపల నుంచి ఎట్లయితే పంపిస్తారో అది ఒక ప్యాటర్న్ ఉంటుంది కదా, ఆ ప్యాటర్న్ని కంప్యూటర్ కూడా అండర్స్టాండ్ చేసుకోగలగాలి. ఇలా చేసుకోగలిగితే దాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటాం. మరి ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఏ కాంపోనెంట్స్ ఉంటాయి? సరే, మీరు ఎస్ఏ రాసేటప్పుడు ఎస్ఏ కానీ జనరల్ స్టడీస్లో కానీ మీరు ఏం చేయాలి అంటే అసలు అది ఏ విధంగా ఆలోచించేస్తుంది అని దాంట్లో కాంపోనెంట్స్ రాయాలి. సో దాంట్లో మెషిన్ లెర్నింగ్ ఉంటుంది. అంటే ఏంటి, దాంట్లో ఒక ఆల్గారిథం ఉంటుంది అన్నమాట. ఈ ఆల్గారిథం మనకి ఎవరికి ఇస్తాం, ఒక సిస్టమ్కి ఇస్తాం. మనం ఇచ్చే డేటాని అది అర్థం చేసుకోగలగాలి, అర్థం చేసుకొని విత్ ఇన్ ద టైం పని చేయగలగాలి. ఓకే, పని చేయగలిగితే దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటున్నాం. సో సెట్ ఆఫ్ కమాండ్ హ్యాస్ టు బి అండర్స్టూడ్ బై ద మెషిన్ అండ్ ఇట్ హ్యాస్ టు టేక్ ఎ కమాండ్ అండ్ హ్యాస్ టు గివ్ ది ఆన్సర్. దాన్ని మెషిన్ లెర్నింగ్ అంటాం. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటే మనుషులు ఏ భాషలో మాట్లాడినా, అంటే వాటికి సెట్ ఆఫ్ కమాండ్ ఆల్రెడీ ఇచ్చుంటాం, అది విని రెస్పాండ్ అవ్వగలగాలి, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. అండ్ కంప్యూటర్ విజన్ అంటే ఏంటి, ఇప్పుడు మనం ఎలాగైతే మొత్తం చూసి ఒక డెసిషన్ ఎలా అయితే మేక్ చేసుకుంటున్నామో అదే మాదిరిగా కంప్యూటర్ కూడా కెమెరాతో చుట్టూ చూసి, ఇక్కడ కంప్యూటర్ కావచ్చు, రోబోట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చూసి అది కూడా ఒక డెసిషన్ మేక్ చేయగలగాలి. దీంతోపాటు రోబోటిక్స్, ఈ యొక్క రోబోటిక్స్ మనం ఏం చేస్తాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతాం అన్నమాట. రోబోటిక్ అన్న పదము యుగోస్లోవియన్ పదం. రోబోటిక్ మీన్స్ స్లేవ్ అని అర్థం. అంటే హూ డస్ నాట్ టేక్ మనీ అండ్ గివింగ్ సర్వీసెస్ ఇస్ కాల్డ్ రోబో. దాన్ని ఎలాంటి పనులు చేయాలి, అన్ని పనులు చేయగలగాలి, దానిని తాను ఆలోచించగలగాలి, ది బెస్ట్ ఫ్రెండ్లా ఉండగలగాలి, ఒక మనిషిలా ఉండగలగాలి, అది రోబో. సో మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు 4 పాయింట్లు రాయండి. ఏమేమి రాస్తారు, మెషిన్ లెర్నింగ్ రాస్తారు, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ రాస్తారు, కంప్యూటర్ విజన్ రాస్తారు, రోబోటిక్ అని రాస్తారు. ఈ 4 పాయింట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉంటాయని రాస్తాం. ఓకే, రాసిన తర్వాత మరి ఎక్కడెక్కడ వాడతామంటే హెల్త్ కేర్లో వాడతాం. హెల్త్ కేర్లో ఎలా వాడతాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు అన్నీ చూసుకుంటుంది. అంటే అడ్మిట్ అయ్యేటప్పుడు రికార్డ్ చేసుకుంటుంది, హెల్త్ కండిషన్స్ చూసుకుంటుంది, డాక్టర్ వచ్చి పోయిన తర్వాత ఏ మెడిసిన్ వేసుకోవాలి, ఏ టైంకి అనేది ఇన్ఫామ్ చేస్తుంది. ఈ యొక్క డేటా మొత్తాన్ని ఒక డైరెక్టరీలో ఉంచుకుంటుంది. ఫర్దర్గా ఒక 10 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ రోగికి మనకి రోగం వచ్చిందనుకోండి, ఆ పేషెంట్కి ఏం చేస్తుంది, అయ్యా నీకు 15 సంవత్సరాల క్రితం మీరు ఈ ట్యాబ్లెట్ వాడినప్పుడు మీకు ఎలర్జీ వచ్చింది, మీరు ఈ ట్యాబ్లెట్ వాడొద్దు అని కూడా చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. దాని తర్వాత ఇంకా సర్జరీ చేసేటప్పుడు హెల్ప్ చేస్తుంది. ఓకే, సర్జరీ చేసేటప్పుడు హెల్ప్ చేస్తుంది హెల్త్ కేర్లో. ఫినాన్స్లో ఎట్లా, కస్టమర్ కేర్ సర్వీసెస్ ఉన్నాయి చూడు, చాట్ బోర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీలోనో జొమాటోలోనో నేను పెట్టిన ఫుడ్ ఆర్డర్ మీద ఇంత డ్యామేజ్ ఉందంటే మేము ఏ విధంగా సహాయపడగలం, ఇంత డబ్బు మేము ఇవ్వలేము, ఒక 10% ఇస్తాము, 20% ఇస్తామని చెప్తే చూడండి, అదంతా చాట్ జీపీటీనే. ఓకే, మన చాట్ బోటే చేయగలుగుతుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్లో వచ్చేసరికి ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయగలుగుతుంది, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు కూడా తీసుకురాగలుగుతుంది.
ఓకే, దాని తర్వాత అగ్రికల్చర్లో మనకి ప్రెసిషన్ ఫార్మింగ్ మరియు క్రాప్ మానిటరింగ్ అండ్ రిసోర్స్ మేనేజ్మెంట్ చేయగలుగుతుంది. అంటే ఏం చేయగలుగుతుంది అగ్రికల్చర్లో? ఇదంతా మళ్ళీ విపుల గురించి నేర్చుకుంటాము. ఇదేం చేస్తుంది? నీ సాయిల్ టైప్ ఏంటి, ఏ మినరల్ ఉంది, ఎలాంటి విత్తనాన్ని వేయాలి, ఓకే, ఎంత స్పేసింగ్లో వేయగలగాలి, నెక్స్ట్ వెదర్ ఫోర్కాస్ట్ చేసి లేదా క్లైమేట్ని ఫోర్కాస్ట్ చేసి మీరు ఈ పంట వేయొద్దు, ఈ పంట వేయండి, మార్కెట్ ఏ రాష్ట్రాల్లో ఎంతెంత ప్రైజింగ్ ఉందో ఎనాలిసిస్ చేసి, అయ్యా మీరు తెలంగాణలో అమ్మొద్దు, వెళ్ళి మహారాష్ట్రలో అమ్మండి, ఇగో ఇంత ఉంది అని చెప్పేసి చెప్తారన్నమాట. అర్థమవుతుందా? అదంతా చేయగలుగుతుంది. దాని తర్వాత ఏమవుతుంది? రైతుని రాజు చేయగలుగుతుంది. మీరు రాయాలి ఇలాంటి పదాలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక రైతుని రాజు చేయగలుగుతుంది, ఒక రైతుని వ్యాపారవేత్తని చేయగలుగుతుంది. ఓకే, ఈ విధంగా చేయగలుగుతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ చేసినప్పుడు చైన్ మన సప్లై చైన్ని చూసుకోగలుగుతుంది అండ్ క్వాలిటీ కంట్రోలు అండ్ ఆటోమేట్స్ ద ప్రొడక్షన్ ప్రాసెసెస్. అంతే కదా, ప్రొడక్షన్ ప్రాసెస్ మొత్తం ఆటోమేషన్ అనేది అయిపోతుంది. మరి ఇదంతా అప్లికేషన్స్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ రాసేటప్పుడు మీరు E6 రాసి పడేయండి. E6 రాసేయండి, ఆన్సర్ కరెక్టే. ఏమేమవుతుంది? మీరు ఏ టెక్నాలజీ వచ్చినా E6 రాసేయండి, ఆన్సర్ కరెక్టే. ఏంటి? ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఓకే, దాని తర్వాత ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫెక్టివ్నెస్ పెరుగుతుంది, దాని తర్వాత ఎకానమీని తగ్గిస్తుంది, తక్కువ డబ్బుతో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, దాని తర్వాత ఈక్వాలిటీ, అందరినీ సమానంగానే చూస్తుంది. నువ్వు ఎస్సీ కాబట్టి ఎస్టీ కాబట్టి నేను చేయను, నువ్వు ఉమెన్ కాబట్టి చేయను అనేది ఏమి ఉండదు. ఓకే, దాని తర్వాత ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ని తీసుకొస్తుంది, ఓకే, కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ని తీసుకొస్తుంది. దాని తర్వాత మనకి ఇంకేం రాయొచ్చు ఇక్కడ? అందరిని ఎంపవర్మెంట్ చేస్తుంది. ఆహా, ఇలా కూడా చేయొచ్చు, అబ్బా భలే చేసిందే, ఎంపవర్మెంట్ చేస్తుంది అన్నమాట. సో ఈ విధంగా మనం E6 రాయొచ్చు. ఓకే, E6 రాయొచ్చు. మరి ఏమంటారు, నెగిటివ్స్ ఏంటి? దాన్ని కూడా E6 రాయొచ్చు. నెగిటివ్ ఏంటి? E6 ఒకటి ఎంప్లాయ్మెంట్ని తీసేస్తుంది. దాని తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. దాని తర్వాత ఈ విధంగా అయితే ఎకానమీ మొత్తం డ్రాస్టిక్గా పడిపోయే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది. ఓకే, ఎన్విరాన్మెంట్ కూడా డ్యామేజ్ అవుతుంది. దాంతోపాటు ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా మీరు నచ్చింది రాసుకోవచ్చు. మీరు ఏదో పుస్తకాల్లో ఉన్నదే రాయాలి అనేం లేదు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయాలి, చాలా రేషనల్గా రాయాలి. ఓకే, ఒక క్రమబద్ధీకరణలో రాయాలి, రాసే ప్రతిదానికి లాజిక్ ఉండాలి, ఒక ఆర్డర్లీ ఫ్యాషన్లో రాయాలి. ఇలా రాస్తే మీకు సర్వీస్ వచ్చేస్తుంది. ఓకే, సరే, అయితే ఇక్కడ ఏముందో చూద్దాం. ఒకటి ఎఫిషియన్సీ ఉంటుంది, అక్యురసీ ఉంటుంది. దాని తర్వాత మీరు ఏ క్యూబ్ అని కూడా రాసుకోవచ్చు. ఇది ఎయిడ్ చేస్తుంది, అడ్వైస్ చేస్తుంది, మరియు అసిస్ట్ కూడా చేస్తుంది మనకి. మళ్ళా C క్యూబ్ రాసుకోవచ్చు. కోఆర్డినేట్ చేస్తుంది, ప్రతి ఒక్క అంశంలో కోఆర్డినేట్ చేస్తుంది, కోఆపరేట్ చేస్తుంది, కన్సెన్సస్ బిల్డ్ చేస్తుంది, దాని తర్వాత కెపాసిటీ బిల్డ్ చేస్తుంది, క్యాపిటల్ని తగ్గిస్తుంది. ఇవన్నీ రాసుకోవచ్చు. చాలా సింపుల్ అయిపోవాలి, మీ లైఫ్ చాలా ఈజీ అయిపోవాలి, నీళ్లు తాగినంత మృదువుగా. ఓకే, మీరు ఎస్ఏ ఆన్సర్ రాసేయాలి. ఏముండదండి, చాలా ఈజీ. అక్యురేట్గా పనిచేస్తుంది. స్కేలబిలిటీ, AI సిస్టమ్ కెన్ హ్యాండిల్ లార్జ్ వాల్యూమ్ ఆఫ్ ద డేటా ప్రొవైడింగ్ ద ఇన్సైట్ అండ్ బెటర్ డెసిషన్ మేకింగ్. అంతే కదా. చూడండి, మీరు ఎప్పుడు మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు అంటే కేవలం మీ దగ్గర చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడే మీరు డెసిషన్ తీసుకోగలుగుతారు, మంచి డెసిషన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అనుకుంటారు బీటెక్ జాయిన్ అయ్యేటప్పుడు మీరు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ తీసుకున్నారు, చాలా పెద్ద జాబులు ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది అని తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ ఎవరు సివిల్ ఇంజనీర్ తీసుకున్నారు. సివిల్ ఇంజనీర్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు దుబాయ్ పోయినా లేదా ఏ కంట్రీ పోయినా ఉద్యోగాలు ఉంటాయి, గవర్నమెంట్ జాబులు కొల్లలు ఉంటాయి. అబ్బా, నేను ఇప్పుడు కంప్యూటర్ ముందు కూర్చొని ఈ 2 లక్షలు సంపాదించే బదులు ఆ 80,000 90,000 గవర్నమెంట్ జాబులు ఉంటే ఎంత ప్రశాంతత ఉండేదో. అంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు ఆ రోజుల్లో? ఎందుకంటే ఎవరో ఇంటి పక్కనో ఇంటి ముందున్న ఆయనకి అప్పుడు జాబులు వస్తున్నాయి, ముందు ఫోర్కాస్ట్ చేయలేదు. అంటే నీ దగ్గర డెసిషన్ ప్రాపర్గా ఎందుకు తీసుకోలేకపోయావు నువ్వు? నీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి. అర్థమవుతుందా? సరే, ఈ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి, సరే, ఇప్పుడు మనం ఏం చేసినాం? వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసినాం, వాట్ ఆర్ ది కాంపోనెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసినాం, అడ్వాంటేజ్ చూసినాం, డిసడ్వాంటేజ్ చూసినాం. అంతే కదా. సరే, ఇంకేముందో చూద్దాం. సో దాని తర్వాత ఏమైనా ఛాలెంజెస్ ఉన్నాయా? ఎస్,
మీరు ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఈ ఛాలెంజెస్ రాయండి. ఏ టెక్నాలజీ వచ్చినా సరే ఈ ఆన్సర్. ఫస్ట్ జాబులు పోతాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఎథికల్ ఇష్యూ. ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కరెక్టే, అది బయాస్గా పనిచేస్తే, ఎవడైతే ఓనర్ ఉన్నాడో ఓనర్ చెప్పినట్టు పనిచేస్తే, తయారు చేసినోడు చిప్పులు పెడితే, అంతెందుకు ఇప్పుడు నేను ఫోన్లో నేను మీకు పాఠం చెప్తున్నప్పుడు ఈ పాఠం ఎవరు వింటున్నారు? మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే వింటుంది. ఇని నువ్వు అంతెందుకు మీ ఫ్రెండ్కి చెప్పండి, మామ నేను ఒక మంచి షూ కొందాం అనుకుంటున్నా. మీ ఫ్రెండ్ చెప్పే ముందే మీరు ఫోన్ క్లోజ్ చేసి ఆన్ చేసేటప్పటికి మీకేమొస్తుంది? షూలు, ఏ కంపెనీ షూలు, ఏంది కథ, దాని ప్రైజ్ ఎంత, నువ్వు కొనకపోతే నువ్వు కొనేంతవరకు చంపుతుంది. అది కొను 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 అని చంపుతూ ఉంటుంది. అది బయాస్డ్. మరి అది ఎథికల్ ఇష్యూ కాదా? ఎథికల్ ఇష్యూ కదా. ప్రైవసీ. నువ్వు చూడు, నువ్వు ఇప్పుడు నీ ఒక గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయి నువ్వు. ఓకే, నీ గూగుల్ ఓపెన్ చేస్తే అది చెప్తుంది నువ్వు ఎక్కడికి పోయినావు, నువ్వు ఏం తిన్నావు, నువ్వు ఎక్కడెక్కడ తిరిగినావు. నువ్వు ఎవడు? నేను అడిగినా నన్ను ట్రాక్ చేయమని? నేను అడగలే. ఎవరు ట్రాక్ చేయమన్నాడు? నువ్వు ఎక్కడెక్కడ ఉంటున్నావు, ఏమేమి తింటున్నావు, ఎవరితో ఉంటున్నావు కూడా తెలిసిపోతుంది. మరి నీ యొక్క ఎథికల్, నీ అంత ప్రైవసీ. మరి పుట్టస్వామి కేసుని ఇది పుట్టలో పెట్టింది కదా. ఓకే, దాని తర్వాత అకౌంటబిలిటీ. నువ్వు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక డెసిషన్ తీసుకుంది, మామ నువ్వు మంచిగా ఏఐ తీసుకో, నువ్వు బీటెక్లో నీకు మంచిగా ఉంటుందని ఏఐ చెప్పింది. అంతా చేసిన తర్వాత నీకు జాబ్ రాలే. అది ఇంటి పక్కన ఒకటి తీసుకోమంటే వాడు సచ్చేంత వరకు నువ్వు చెప్పినప్పుడు తీసుకున్నాని వాడిని అకౌంటబుల్ చేయొచ్చు. ఇప్పుడు ఎవరిని అకౌంటబుల్ చేస్తావు? ఎవరిని చేయలేవు. ఎంత కంపెనీ లాసెస్ వస్తాయి. ఓకే, కంపెనీలో చాలా లాసెస్ వస్తాయి. దాని తర్వాత సెక్యూరిటీ రిస్క్. ఇప్పుడు చూడండి, మన డేటా మొత్తం డిఆర్డిఓలో, ఇస్రోలో ఉన్న డేటా మొత్తం కంప్యూటర్కి ఇచ్చేసినాం. కంప్యూటర్ని ఈజీగా హ్యాక్ చేయొచ్చు. వాడు క్వాంటమ్ కమ్యూనికేషన్ ఉన్నటువంటి వాడినే హ్యాకులు చేస్తున్నారు. ఓకే, అలాంటిది మనిషి తెలుసుకుంటే ఏదేం చేస్తాడు. మరి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ అంతా పోతే స్కిల్ గ్యాప్. మనము మన స్కూల్లో, మన బీటెక్ కాలేజీలో ఇప్పటికి కూడా C++ నేర్పిస్తారు. మరి ఒరాకిల్ ఎప్పుడు నేర్చుకుంటాడు? జావా ఎప్పుడు నేర్చుకుంటాడు? కోబ్రా, పైథాను, నాగుపాము, కట్లపాము ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాడు? మరి ఇవన్నీ నేర్చుకోవాలిగా. వాడు నేర్చుకోడు. బీటెక్ చేయరా అంటే వాడు చదవరా అంటే వాడు చదవడు. వాడు కాలేజీకే చక్కగా రాడు. ఇంకేం తెలుస్తుంది వాడికి. సో అట్లా ఇదంతా డిఫరెన్స్. సరే, మీరు ఏం రాసినా, ఎంత రాసినా కొంచెం గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా రాయండి. మరి ఇంత పెద్ద ఒక సిస్టాన్ని తీసుకొస్తున్నామంటే ఏం కావాలా? ఒక సంస్థ కావాలి. ఆ సంస్థను చూసుకోవాలి, దానికి బడ్జెట్ కావాలి. ఓకే, అంటే నీకేంటి, ఫస్ట్ ఒక పాలసీ కావాలా. ఓకే, దాని తర్వాత ఆ పాలసీకి స్టాచ్యూట్ రావాలా. ఇలా వస్తేనే నీకు స్టాఫ్ ఇస్తారు. స్టాఫ్ ఇచ్చిన తర్వాత నీకు కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తారు. దాని తర్వాత ఇదంతా మెయింటైన్ అవ్వాలంటే మనీ కావాలా. ఓకే, దీన్ని సూపర్వైజ్ చేయడానికి ఒక డిపార్ట్మెంట్ కావాలా. ఈ డిపార్ట్మెంట్ పైన ఒక మినిస్ట్రీ కావాలా. ఓకే, ఈ మినిస్ట్రీ ఏం చేస్తుందో లేదో అనేది పిఎంఓకి చెప్పాలి. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పిఎంఓకి చెప్పాలి. ఇదంతా ఉంటేనే నీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా వస్తుంది, రోబోటిక్స్ అయినా వస్తుంది. ఓకే, లేదు కొత్త న్యూ టెక్నాలజీ, నావెల్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అప్పుడు వస్తుంది. అర్థమవుతుందా? సో మీరు రాసేటప్పుడు ఇదంతా రాయాలా. ఓకే, ఇదంతా రాయాలా. మీరు రాస్తారా? ఇదంతా రాయాలి. సరే, ఇప్పుడు చెప్తా సార్, మరి నాకు గుర్తుంటుంది, నేను రాయాలి, మరి నాకు తక్కువ మార్కులు వస్తాయా? రావు. ఇందాక మనము రాము రాధా స్టోరీ నేర్చుకున్నాం కదా, అట్లా రాయి, సరిపోతుంది. ఎట్లా రాస్తావు? మరి రాము అడుగుతాడు అనమాట రాధాని, మరి ఇంత ఉంది కదా రాధా, మరి దీన్నంతా ఎవరు డబ్బులు ఇస్తారంటే, దేనికైనా డబ్బులు ఎవరు ఇస్తాడు? పార్లమెంటే ఇస్తుంది. ఎవరు చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ చూసుకుంటుంది రాసి, లేదు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని రాసి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అని రాసి. ఇదంతా పెద్ద ఆఫీసర్లు ఉంటారు. ఓకే, ఇట్ విల్ బి లుక్డ్ ఆఫ్టర్ బై ది బిగ్ జైంట్స్ ఆఫ్ ది, లేకపోతే హైలీ నాలెడ్జబుల్ లైక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్స్ అని రాసి. కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్. అర్థమవుతుందా? మరి ఎట్లా సార్, నేను చదువుకోలేదు, నేను ఎవరిని ఆర్డీఓ అని అంటే చదువుకోనోడే అవుతాడు ఆర్డీఓ. చదువు వచ్చినోడు అంతా ఇదంతా రాసి వస్తాడు. నువ్వు రాసింది ఎవరికి అర్థం కాదు, ఫెయిల్ అయి కూర్చుంటావు. ఓకే, అట్లా. సో నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనకు ఒక స్ట్రాటజీ కావాలా. గ్రూప్ 1 క్లియర్ చేయడానికే స్ట్రాటజీ కావాలా. ఓకే, నువ్వు ఎన్ని టాపర్లు వీడియోలు చూస్తుంటావు, మొత్తం చూసి మళ్ళీ పక్కన పెట్టేస్తావు, ఏది ఇంప్లిమెంట్ చేయవు. నువ్వు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వేం చేస్తావు? ఈ స్ట్రాటజీ, ఆ స్ట్రాటజీ, అన్ని స్ట్రాటజీ చూసి పక్కన పెట్టి చాయ్ షాప్ దగ్గర మీ ఫ్రెండ్ ఏం చెప్పిన స్ట్రాటజీ ఉందో అది కూడా చేయవు నువ్వు. ఓకే, అదంతా పద్ధతి. ఎందుకు? కోర్టు కేసు ఏమవుతుంది, ఎప్పుడు పోస్ట్పోన్ అవుతుంది అనే కోవలో ఉంటే నువ్వు. ఓకే, చలో. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ నేషనల్ స్ట్రాటజీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్? ఇట్ ఈస్ లాంచ్డ్ బై నీతి ఆయోగ్
And a strategy aims to position India as a leader in AI and leveraging the potential and the inclusive growth and addressing the societal challenges. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ టెక్నాలజీ గురించి రాసినా రెండు రాయాలి. ఒకటి ఇంక్లూజివ్ గ్రోత్ గురించి రాయాలి, రెండోది సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ గురించి టెక్నాలజీ వచ్చిందని రాయాలి. ఏ టెక్నాలజీ ఉన్నా సరే మనకి ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావాలి. ఓకే, ఇంక్లూజివ్ గ్రోత్ తీసుకురావాలి, సమ్మిళీకృతమైనటువంటి ఇది తీసుకురావాలి. దీంతో పాటుగా ఇంక్లూజివ్ గ్రోత్తో పాటుగా మనకి ఇంకేం కావాలంటే సోషియో ఎకనామిక్ గ్రోత్ కోసం కావాలా. ఇండియాని వరల్డ్లో టాప్లో ఉంచాలి, ర్యాంక్ రాయొద్దు, టాప్ అని రాయి. టాప్ 100 కూడా టాపే. ఓకే, టాప్ 100 కూడా టాపే, టాప్ 200 కూడా టాపే. టాప్ 1 అని చెప్పకూడదు, మన దగ్గర అంత సత్తా లేదు. ఓకే, చలో. ఇండియా ఏఐ మిషన్ ఏం చేస్తుంది? ఇదొక ఎకో సిస్టమ్ని క్రియేట్ చేస్తుంది. ఏంటి? మొత్తం ఇన్నోవేషన్ చేయాలి. మనం చేయలేం కాబట్టి పీపీపీ మోడల్ వస్తుంది. ఏంటి సార్? ఒక పీపీపీ మోడల్ వస్తుంది. సో దీంట్లో ఇండియా ఏఐ మిషన్లో ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్ని ఎంకరేజ్ చేస్తారు, ఏఐ లిటరసీ పెరిగేటట్టు చూస్తారన్నమాట. ఓకే, ఏఐ లిటరసీ పెరిగేటట్టు చేస్తారు. ఏమేమి ఉన్నాయి కాంపోనెంట్స్? దీంట్లో ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఏమని ఎకో సిస్టమ్? పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎకో సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కంప్యూటర్లు కావాలా, పెద్ద ఏమంటారు హార్డ్ డ్రైవ్లు కావాలా, దాని తర్వాత వాటిలో ఏదో ఉంటాయి డివైజెస్ ఉంటాయి. ఆ డివైజెస్ అన్నీ ఏఐ సపోర్టే కావాలి. మీ కంప్యూటర్ నా కంప్యూటర్ పనిచేయవు. ఓకే, దీని తర్వాత రీసెర్చ్ జరగాల దాని మీద. నెక్స్ట్ ఏమేంటి? ఇప్పుడు చాట్ జీపీటీ వచ్చింది. చాట్ జీపీటీ కాకుండా ఇంకేమైనా ఫర్దర్ ఏమైనా ఉందా? ఇలా కాలేజెస్, బీటెక్ కాలేజెస్ అన్నీ తిరిగి ఈ కంప్యూటర్ ఈ హ్యాకథాన్లు చేయాలా. ఓకే, మారథాన్లు హ్యాకథాన్లు ఉంటాయి కదా గవర్నమెంట్ చేసి, అలాంటివి చేయాలా. నెక్స్ట్ నేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పోర్టల్ ఒకటి క్రియేట్ చేయాలా. సో దిస్ ప్లాట్ఫామ్ సర్వ్స్ యాజ్ అ సెంట్రలైజ్డ్ రిసోర్స్ for the information on AI technologies, research and application, promoting collaboration among the stakeholders, academia, industry and government. ఎప్పుడైనా సరే మీకు ఒక టెక్నాలజీ ఎమర్జ్ అవ్వాలి అంటే మనకు 3 ఎప్పుడు కలిసి ఉండాలి. మీరు ఏ టెక్నాలజీ అయినా ఈ 3 కలవాలి. ఏంటి? ఫస్ట్ స్టూడెంట్ కమ్యూనిటీ, రెండోది రీసెర్చ్ కమ్యూనిటీ, దట్ ఈజ్ ఇండస్ట్రీ, మూడోది గవర్నమెంట్. ఈ 3 కలిస్తేనే ఏ టెక్నాలజీ అయినా ముందుకెళ్తుంది. వాడు ఏ కొత్త టెక్నాలజీ అడిగినా సరే మీరు నెక్స్ట్ పాయింట్ రాయాల్సింది ఏంటి అంటే స్టూడెంటు, ఇండస్ట్రీ, గవర్నమెంట్, లేదా స్టూడెంటు, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీ, గవర్నమెంట్. ఈ 4 పాయింట్లు రాయండి. మీకు ఏ టెక్నాలజీ క్వశ్చన్ మీద వచ్చినా 2 పాయింట్లు పక్కా రాయాలబ్బా. ఒకటి ఇంక్లూజివ్ గ్రోత్ కోసం, సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం, ప్రాబ్లమ్ సాల్వింగ్ కోసం. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? ఇంటిగ్రేషన్ ఆఫ్ ది రీసెర్చ్ ఫ్రమ్ అకాడమిషియా టు ద రీసెర్చ్ టు ది ఇండస్ట్రీస్ అండ్ ద గవర్నమెంట్. మూడోది పీపీపీ పార్ట్నర్షిప్. మనం ఏం చేయలేం ప్రైవేట్ వాళ్ళని ఎంటర్టైన్ చేయకపోతే. రెడ్ టేపిజం వస్తుంది, ఇన్ఎఫిషియన్సీ వస్తుంది, బ్యూరోక్రటిక్ హ్యాంగ్ ఓవర్ వస్తుంది, రిసోర్స్ కన్స్టెంట్స్ వస్తాయి, మన ఇంక్లూజివిటీ ఉండదు, టాలెంట్ని ప్రాపర్గా హైర్ చేయరు. ఓకే, డిలే ఇన్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. ఇదంతా గవర్నమెంట్ వాళ్ళు చేస్తారు. అదే ప్రైవేట్ వాళ్ళు వస్తే ఎఫిషియన్సీ ఉంటుంది, మెరిట్ స్పీక్స్, టైం బౌండ్ టార్గెట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చి డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. ఈ యొక్క డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఏమేమి ఉందో చూద్దాం. సో ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా ఇంటూ డిజిటల్లీ ఎంపవర్డ్ సొసైటీ చాలా మంచి కాన్సెప్ట్ అండి. ఇదంతా రాయండి. మీకు ఏ క్వశ్చన్ వస్తే ఆ క్వశ్చను, ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్లీ ఎంపవర్డ్ వస్తే డిజిటల్లీ ఎంపవర్డ్ ఇండియా మార్చాలి, సొసైటీ మార్చాలని. ఫర్ ఎగ్జాంపుల్ రోబోటిక్స్ వస్తే రోబోటిక్ ఎంపవర్డ్ సొసైటీ అని. ఏదొస్తే దాని పేరు తగిలిచ్చేసి ఎంపవర్డ్ సొసైటీ అని రాయండి. ఆన్సర్ కరెక్ట్. అర్థమవుతుందా? మనం ఎందుకు ఒక ఐఏఎస్ అవ్వాల్సింది ఎందుకు? ఎంపవర్డ్ సొసైటీ రిక్వైర్స్ ఎంపవర్డ్ కలెక్టర్, లేదా ఎంపవర్డ్ సొసైటీ రిక్వైర్స్ ఎంపవర్డ్ లైక్ ఆర్టిఫిషియల్ ఎంపవర్డ్ స్టూడెంట్స్, అలా ఏదో ఒకటి రాసి రండి. ఆన్సర్ కరెక్టే. నెక్స్ట్ ఏఐ రీసెర్చ్ అండ్ అనలిటిక్స్ అండ్ నాలెడ్జ్ అసిమిలేషన్. ఏఐ ర్యాంక్ ప్రోగ్రామ్ ఉంది, చాలా ఇంపార్టెంట్. ఇది రాయండి, ఏఐ ర్యాంక్ ప్రోగ్రామ్. ఏఐ ర్యాంక్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రీసెర్చ్, అనలిటిక్స్, నాలెడ్జ్ అసిమిలేషన్. రీసెర్చ్, అనలిటిక్స్ అండ్ నాలెడ్జ్ అసిమిలేషన్. రీసెర్చ్ చేసిన తర్వాత దాన్ని అనాలిసిస్ చేసి దాన్ని నాలెడ్జ్ అసిమిలేషన్ చేయగలగాలి. అందుకోసమే చూడండి, మనం ఎవరైతే బీటెక్ కాలేజెస్లో లేదా మీరు గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఎవరైతే ఈ యొక్క పేపర్ పబ్లిషింగ్కి వెళ్తారో వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. ఎందుకు? ఆయన ఆ 3 రోజుల్లో ఉన్న పేపర్ ప్రజెంటేషన్ అన్నీ వింటాడు.
అంత ఒకేసారి ఒక 10-20 విన్నప్పుడు ఈ 10-20 నాలెడ్జ్ కాలేజీకి వచ్చిన తర్వాత చదివే నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ విధంగా బీటెక్ చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేపర్లు పబ్లిష్ చేయాలా, రిసెర్చ్ ఆర్టికల్లు చదవాలా, అండ్ ఎక్కడైనా సరే సింపోజియం ఉంటే అవి వెళ్ళాలి, లేదా స్పీకర్స్ ఏమైనా మాట్లాడుతుంటే వాళ్ళని క్రమం తప్పకుండా వినాలి. ఇవన్నీ వింటే మీకు అప్డేట్స్ తెలుస్తాయి. ఇలా అప్డేట్ తెలిసినప్పుడు మనం చదివిన చదువు ఏదైతే ఉందో దాన్ని ఇంటిగ్రేట్ చేస్తే మీరు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అవుతారు, చాలా గొప్ప హ్యూమన్ క్యాపిటల్ అవుతారు. లేదు ఏ కోసానా సార్ ఏం చెప్తుండో ఇంటర్వ్యూలు ఎట్లా రాయాలా, సెమ్ ఎట్లా పాస్ అవ్వాలా, మైక్రో జిరాక్స్లు ఎలా తీయించాలని అనుకుంటే దేశం దేనికి పనికి రాకుండా పోతుంది. మీ మీద ఇన్వెస్ట్ చేసే డబ్బంతా వృధా అయిపోతుంది. ఓకే, సో ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్. ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ ఉంటుంది. అంటే ఇదేం చేస్తుంది? ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇనిషియేటివ్ ఫోకస్ ఆన్ అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్ ఆఫ్ వర్క్ ఫోర్స్ ఇన్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అండ్ ఇంక్లూడింగ్ ఏఐ. ఇప్పుడు మన భారతదేశంలో కంప్యూటర్ ఇంజనీర్లు కొదవలేదు, కానీ ఎక్కడి వరకు ఆగిపోయారు? కట్లపాము దగ్గర ఆగిపోయారు. అంటే పైథాను, ఒరాకిల్, జావా అక్కడ దగ్గర ఆగిపోయారు. లేదా కొంత ఇప్పుడు కొత్త వచ్చే టెక్నాలజీస్ ఉన్నాయి, వాళ్ళకి ఇంకా కొత్తగా నేర్పించాల్సింది ఏం లేదు. వాళ్ళు కూర్చోబెట్టి అయ్యో ఇది ఉంది, నువ్వు ఇంతవరకు నాలెడ్జ్ ఉంది, దీని అప్గ్రేడేషన్ ఇది, దీనిది ఇది అని చెప్పేసి ఇదంతా చేస్తాం. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. సో ఈ విధంగా దీన్ని అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. ఏ టెక్నాలజీ వచ్చినా మీరు రాయాల్సిన పదం ఏంది? అప్ స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్. ప్రతి దాంట్లో రాయొచ్చు. నెక్స్ట్ స్మార్ట్ సిటీస్ మిషన్. ఇప్పుడు చూడండి, మన భారతదేశం ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లడ్స్ వచ్చాయి, లేదా వయనాడులో ఫ్లడ్స్ వచ్చాయి, లేదు తమిళనాడులో ఫ్లడ్స్ వచ్చాయి, అంతెందుకు ఖమ్మంలో కూడా ఫ్లడ్ వచ్చింది. ఎందుకు? సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 11 ఫాలో అవ్వట్లేదు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ 12 ఫాలో అవ్వట్లేదు. ఓకే, రెస్పాన్సిబుల్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్ చేయట్లేదు, రెస్పాన్సిబుల్ మనకి సస్టైనబుల్ సిటీస్ తీసుకురావట్లేదు. ఇంత అన్ప్లాన్డ్గా ఉంది కాబట్టే మనకి ఫ్లడ్స్ వస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ సిటీస్ ఏం చేస్తుంది అంటే అర్బన్ ప్లానింగ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. చేసినప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఎఫిషియెంట్గా యూటిలైజ్ అవ్వబడి మంచిగా పాలసీస్ క్రియేట్ అవ్వగలుగుతాయి. నెక్స్ట్ నేషనల్ ఏఐ పోర్టల్ ఆఫ్ ఇండియా. సో ఇదేం చేస్తుంది? ఇనిషియేటివ్ టు అగ్రిగేట్ అండ్ షేర్ ఏఐ రిలేటెడ్ డేటా, టూల్స్ అండ్ రీసెర్చ్ ఫెసిలిటీంగ్ ఈజియర్ యాక్సెస్ టు ఏఐ రిసోర్సు. అంటే మన ఏఐలో ఉన్నటువంటి టూల్స్ అండ్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ దాచిపెట్టుకుంటే కుదరదు. దేశం మొత్తం తెలియాలి, యువతకు తెలియాలి, చదువుకున్న వాళ్ళకి తెలియాలి. కాబట్టి ఇది ఏఐ పోర్టల్ ద్వారా ఇవన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. నెక్స్ట్ ఏఐ ఇన్ గవర్నెన్స్. భాషా ఇంటర్ఫేస్. ఓకే, భాషా ఇంటర్ఫేస్ అనేది ఉంది. ఇండియా ఎయిమ్ టు లెవరేజ్ ఏఐ ఇంప్రూవింగ్ పబ్లిక్ సర్వీస్ డెలివరీ అండ్ గవర్నెన్స్. ఈ యొక్క భాషా ఇంటర్ఫేస్ ఏదైతే ఉందో ఇది గవర్నెన్స్ ఇంకా స్పీడ్ గవర్నెన్స్ చేస్తుంది. మనం ఈ గవర్నెన్స్ అని మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు మనం ఏఐ గవర్నెన్స్ అని మాట్లాడుకోవాలి. ఇది రాయండి, ఎగ్జామ్లో రాయండి. ఈ గవర్నెన్స్ బదులు వీఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఈ గవర్నెన్స్ టు ఏఐ గవర్నెన్స్ అని రాయండి. ఓకే, నెక్స్ట్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కూడా ఉంది. మనం జపాన్, యుఎస్ లాంటి వాళ్ళతో కలిసి, ఎందుకు? వీఆర్ ఇంటెలెక్చువల్లీ అట్లీస్ట్ వీఆర్ ఇంటెలెక్చువల్లీ సుపీరియర్ ఇన్ కంప్యూటర్ సైన్స్ కంపేర్ టు ద వరల్డ్. సో ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఈ యొక్క ఎలక్ట్రానిక్ ఇంజనీర్ లేదా కంప్యూటర్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో మన ఇండియన్స్ ఉంటారు. సో మన దగ్గర ఇంటెలెక్చువాలిటీ ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. సో ముగ్గురం కలిసామనుకో ఏమైతే ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. ఓకే, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ వస్తుంది. సో ఇండియా ఏఐ మిషన్. నెక్స్ట్ ఇండియా ఏఐ మిషన్ ఉంది. ఇండియా ఏఐ మిషన్ ఈజ్ significant initiative at positioning India as a global leader in artificial intelligence and launched by government of India. సో ఇవన్నీ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. దాంతోపాటుగా మన ఇంకా ఇండియా ఏఐ మిషన్ ఏం చెప్తుంది? ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ నీతి ఆయోగ్ ద్వారా ఇట్ విల్ బి మానిటర్డ్ త్రూ నీతి ఆయోగ్. సో ఇదేం చేస్తుంది? ఇండియా ఏఐ మిషన్ మన ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ని క్రియేట్ చేస్తుంది. ఎకోసిస్టమ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? గవర్నమెంట్, మీకు ఒకటే చెప్తున్నా, ఎకోసిస్టమ్ అనే దగ్గర మీరు ఏమేమి రాయాలి? పీపీపీ మోడల్ కావచ్చు, స్టూడెంట్, రీసెర్చర్స్, ఇండస్ట్రీ, గవర్నమెంట్, నాలుగిటిని కలిపిస్తుంది. ఓకే, మీరు ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ అని గుర్తు రాలేదనుకోండి, ఏం కాదు, ఈ పదాలు రాసుకుంటారంటే ఆన్సర్ కరెక్టే. ఓకే, దిద్దే అని కూడా ఏం తెలియదు. ఓకే, మీరేం కంగారు పడద్దు. నెక్స్ట్ స్కిల్ డెవలప్మెంట్.
సో ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్ ఏదైతే ఉందో ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ చేస్తుంది, రీసెర్చ్ డెవలప్మెంట్ని పెంచుతుంది, డేటా షేరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ ఇంటర్నేషనల్ కొలాబరేషన్ని క్రియేట్ చేస్తుంది. మనం ఇప్పటిదాకా మాట్లాడుకునే అంతా చేస్తుందన్నమాట. సో కీ కాంపోనెంట్స్ ఏంటి? కీ కాంపోనెంట్స్ అంటే పీపీపీ మోడల్ని క్రియేట్ చేస్తుంది, కాంపిటేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతుంది. ఈ యొక్క కాంపిటేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? 10,000 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్స్ని తయారు చేస్తున్నారు, అడ్వాన్స్ ఏఐ కంప్యూటర్స్ని తయారు చేస్తున్నారు అండ్ ఏఐ రీసెర్చ్ అండ్ అప్లికేషన్స్ని ఎంకరేజ్ చేస్తున్నారు. దాని తర్వాత ఇన్నోవేషన్ సెంటర్స్ని క్రియేట్ చేస్తున్నారు. ఈ ఇన్నోవేషన్ సెంటర్స్ దేంట్లో మేజర్ ఫోకస్ హెల్త్ కేర్, అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డేటా మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్లో కూడా హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఏ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్, మీరు ఏ టెక్నాలజీ వచ్చినా సరే నెక్స్ట్ పాయింట్ మీరు రాయాల్సింది ఏంటి సార్ అంటే ఆ కాంపోనెంట్స్ ప్లస్ గవర్నెన్స్, ఆ కాంపోనెంట్స్ ప్లస్ ఎథిక్స్ రాయాలి. ఓకే, ఎథిక్స్ అని రాయాలి. అంటే డేటా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో అది రాయాలి, సెక్యూరిటీ ఇష్యూ అని రాయాలి. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను. సో ఇవన్నీ మీరు మీకు తెలిసిన స్టోరీ మాదిరిగా, మీకు తెలిసిన అనిక్డోట్ మాదిరిగా మీరు ఎలా అయితే రాసుకుంటున్నారో ఆ మాదిరిగా ముందుకు వెళ్ళగలగాలి. అర్థమవుతుంది? ఎంత ఈజీనో అర్థమవుతుందా? సో ఇంప్లిమెంటేషన్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది? చాలా ఇంపార్టెంట్ అండి. ఏ టెక్నాలజీ చదివినా సరే దానికి ఫండింగ్ లేకపోతే అది ముందుకెళ్ళలేదు. సో దెర్ షుడ్ బి నోడల్ ఏజెన్సీ. దీనికి నోడల్ ఏజెన్సీ ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ త్రూ ఇండియా ఏఐ డివిజన్ అండర్ ది డిజిటల్ ఇండియా కార్పొరేషన్ కోసం దీని కింద పనిచేస్తుంది. దాని తర్వాత ఫండింగ్ మోడల్, ఏ విధంగా ఫండింగ్ జరుగుతుంది? దిస్ మిషన్ ఈజ్ ఫండెడ్ త్రూ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ అండ్ ఫినాన్షియల్ బ్యాకింగ్ బోత్ గవర్నమెంట్ అండ్ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఇండస్ట్రీ స్టేక్ హోల్డర్స్ ప్లస్ గవర్నమెంట్ ఈ యొక్క ఇండియా ఏఐ మిషన్కి డబ్బులు అనేది ఇస్తారన్నమాట. నెక్స్ట్ ఇంపాక్ట్ అండ్ ఫ్యూచర్ డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందంటే ఇండియా ఎయిమ్స్ టు మేక్ యాజ్ ద గ్లోబల్ హబ్ ఫర్ ఏఐ ఇన్నోవేషన్, డ్రైవింగ్ ఎకనామిక్ గ్రోత్, ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఫర్ ద సిటిజన్. చూడండి, ఇలాంటి పదాలు పడాలి. ఇలాంటి పదాలు పడితే మీకు ఎక్కువ మార్కులు వస్తాయి. ఓకే, బై ఫోకసింగ్ ఆన్ స్కిల్ డెవలప్మెంట్, ఎథికల్ ఫ్రేమ్వర్క్, కొలాబరేటివ్ రీసెర్చ్, మిషన్ స్ట్రైవ్స్ టు ఎన్ష్యూర్ ఏఐ టెక్నాలజీస్ ఆర్ హార్నెస్డ్ రెస్పాన్సిబిలిటీ అండ్ ఇంక్లూజివ్లీ. ఇండియా ఏఐ మిషన్ built up several key pillars aimed at fostering comprehensive ecosystem for the development and deployment of artificial intelligence in the country. Here are the primary pillars. మనకి బేసిక్ పిల్లర్స్ ఉంటాయండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ ఎగ్జామ్ రాయాలి. ఇండియా ఏఐకి పిల్లర్స్ ఏంటి అని రాయాలి. ఏఐ ఇన్ గవర్నెన్స్, ఏఐ ఇన్ కంప్యూటింగ్ అండ్ సిస్టమ్స్, డేటా ఫర్ ఏఐ, ఏఐ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ఇన్నోవేషను, దాని తర్వాత స్కిల్లింగ్ ఇన్ ఏఐ ఎథిక్స్ అండ్ గవర్నెన్స్. ఈ యొక్క 6 పిల్లర్స్ మీద మనకి ఇండియా ఏఐ మిషన్ నడుస్తూ ఉందన్నమాట. ఫస్ట్ది ఏంటి? ఏఐ ఇన్ గవర్నెన్స్. మన యొక్క ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ పెరగాలి అంటే ఏఐ జరుగుతుంది. మీకు ఇంకా గుర్తు రాకపోతే మన ట్రీ క్యాప్ రాయండి. ట్రాన్స్పరెన్సీ పెంచుతుంది. రూల్ ఆఫ్ లా అంటే మనం ఎలాంటి కండిషన్స్ ఇస్తే అది ఫాలో అవుతుంది. రెస్పాన్సివ్గా ఉంటుంది. ఓకే, రెస్పాన్సిబుల్ కాదు, రెస్పాన్సిబుల్ అంటే అది ఏఐ రెస్పాన్సిబుల్ ఉండలేదు. రెస్పాన్సివ్ అంటే మనం అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వగలుగుతుంది, ఎఫిషియెంట్గా ఉండగలుగుతుంది. ఇది ఇంటిగ్రిటీతో ఉండలేదు, ఎందుకు? దాన్ని పైరేట్ చేయొచ్చు. దాని తర్వాత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, కెపాసిటీ బిల్డింగ్ చేయగలుగుతుంది, అకౌంటబుల్గా ఉండలేదు, పార్టిసిపేషన్ అయితే చేయగలుగుతుంది. ఈ విధంగా మనం ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ కూడా రాసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ పేరు ఏంటంటే భాషా ఇంటర్ఫేస్. ఈ యొక్క భాషా ఇంటర్ఫేస్ ఏం చేస్తుంది? భారతదేశంలో ఉన్న అన్ని రీజనల్ లాంగ్వేజెస్లో మన యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ట్రాన్స్లేట్ చేస్తుంది. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. నెక్స్ట్ ఏఐ కంప్యూటింగ్ అండ్ సిస్టమ్. చూడండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావాలి అంటే మనకి చాలా పెద్ద కంప్యూటర్లు కావాలి, లైక్ సూపర్ కంప్యూటర్ లాంటి పెద్ద కంప్యూటర్లు కావాలి. అయితేనే మనము వరల్డ్లో గ్లోబల్ లీడర్ అవ్వగలుగుతాం. మరి దానికోసం మనం ఎస్టాబ్లిష్ చేసే ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే ఐరావత్ అన్న ఫుల్ ఫామ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ అనలిటిక్స్ అండ్ నాలెడ్జ్ అసిమిలేషన్ని మనము ఐరావత్ అని అంటున్నాం. ఓకే, ఐరావత్. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ సూపర్ కంప్యూటర్ రిసోర్సెస్. సో బిల్డ్ అ స్ట్రాంగ్ కంప్యూటేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు సపోర్ట్ ఏఐ రీసెర్చ్ అండ్ అప్లికేషన్. నెక్స్ట్ డేటా ఫర్ ఏఐ. మరి ఈ యొక్క ఏఐని తయారు చేయాలంటే మరి డేటా కావాలి కదా, డేటా లేకపోతే ఏఐని మనం తయారు చేయలేం కదా. సో
టు ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద డేటా, అవైలబిలిటీ ఆఫ్ ద డేటా నెసరీ ఫర్ ద ఏఐ డెవలప్మెంట్. ఒక ఏఐని డెవలప్ చేయడానికి మనకి ఎంత డేటా కావాలో ఆ డేటాని ప్రొక్యూర్ చేసుకుంటాం. సో నేషనల్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ని క్రియేట్ చేస్తున్నాం. ఇనిషియేటివ్ ఫర్ ఇండియా డేటా సెట్ ప్రోగ్రామ్ టు ప్రమోట్ ఓపెన్ డేటా షేరింగ్ వైల్ ఎన్ష్యూరింగ్ ద ప్రైవసీ అండ్ సెక్యూరిటీ. నెక్స్ట్ ఏఐ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అండ్ ఇన్నోవేషన్. మనం ఏదైతే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ చేసామో వాటిని మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం, స్కిల్లింగ్ చేస్తున్నాం. దీన్నే ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ఎగ్జామ్లో రాయాలి. ఏం ప్రోగ్రామ్ ఉంది స్కిల్లింగ్ కోసం? ఫ్యూచర్ స్కిల్ ప్రోగ్రామ్ ఉంది. ఫ్యూచర్ స్కిల్ ప్రైమ్ రాయాలన్నమాట. నెక్స్ట్ వాట్ ఆర్ ద రెగ్యులేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా. మనం ఏ విధంగా రెగ్యులేట్ చేస్తున్నాం? మరి ఇంత డేటా ఇచ్చేస్తున్నాం కదా, మరి దాన్ని రెగ్యులేట్ చేయాలి కదా. అర్థమవుతుంది నేనేం మాట్లాడుతున్నాను? ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసినాం. మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసేది అది గవర్నెన్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు అది బయాస్నెస్ చూపించే అవకాశం ఉంటుంది, ఎథికల్ కన్స్ట్రెంట్ వచ్చే అవకాశం ఉంటుంది, డెమోక్రసీలో పీపుల్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. మరి మేము ఈ విధంగా రెగ్యులేట్ చేస్తున్నామని చెప్పాలి కదా. ఏ విధంగా రెగ్యులేట్ చేస్తుందంటే డ్రాఫ్ట్ నేషనల్ స్ట్రాటజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే ఇదేం చేస్తుంది? నీతి ఆయోగ్ ఈ యొక్క డ్రాఫ్ట్ స్ట్రాటజీ టు ఎంఫసైజ్ ఎథికల్ ఏఐ డెవలప్మెంట్ అండ్ డిప్లాయ్మెంట్. సో మీరు ఏం రాయాలి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మీకు ఏది గుర్తుకు రాకపోతే నీతి ఆయోగ్ అండ్ మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ రాసిరండి. ఓకే, ఇది రాసి వస్తే ఆన్సర్ కరెక్ట్. సో డేటా ప్రైవసీ, అకౌంటబిలిటీ, నీడ్ ఫర్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్, ఇవన్నీ ఎవరు చూసుకుంటే నీతి ఆయోగ్ చూసుకుంటుంది. ఎందుకు? డ్రాఫ్ట్ నేషనల్ స్ట్రాటజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏ ఎథిక్స్ గైడ్లైన్స్, ఇదేం చేస్తుంది? ద గవర్నమెంట్ వర్కింగ్ టువర్డ్స్ డెవలపింగ్ ఎథికల్ గైడ్లైన్స్ దట్ ప్రమోట్ ఫెయిర్నెస్, అకౌంటబిలిటీ, ట్రాన్స్పరెన్సీ ఇన్ ఏఐ సిస్టమ్. ఏఐ ట్రాన్స్పరెన్సీని చూస్తుంది, కరెక్టే. ఏఐకి ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా మనకి ఎలా తెలుస్తుంది? మీకు అర్థం కాలే. ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా పనిచేస్తున్నారా లేదా అనేది ఏఐ చూస్తుంది, కరెక్టే. ఫస్ట్ ఏఐకే ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది? అది నీతి ఆయోగ్ చూసుకుంటుంది. సో దిట్ ఈస్ కాల్డ్ ఏఐ ఎథిక్స్ గైడ్లైన్స్ వస్తుందన్నమాట. సో డేటా ప్రొటెక్షన్ లాస్, పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ అనేది ఒకటి క్రియేట్ వచ్చింది. సో దిస్ ప్రపోజ్డ్ లెజిస్లేషన్ ఎయిమ్ టు ప్రొటెక్ట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది మీరు కంపల్సరీ రాయాలి ఎగ్జామ్లో. పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్ లెజిస్లేషన్ ఎయిమ్స్ టు ప్రొటెక్ట్ పర్సనల్ డేటా, ప్రైవసీ డైరెక్ట్లీ ఇంపాక్టింగ్ హౌ ఏఐ సిస్టమ్ కలెక్ట్, స్టోర్ అండ్ ప్రాసెస్ డేటా. అదొకటి మనం చూడాలి. అసలు డేటా ఎక్కడి నుంచి తీసుకుంటుంది? మన పర్మిషన్ తీసుకుంటుందా లేదా ఆటో పర్మిషనా? లాలో మనకు ఐటీ లా ఉంటుందండి. ఐటీ లాలో ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. ఆ మీరు ఆ మెయిల్ని ఓపెన్ చేశారు, రెస్పాండ్ ఇవ్వకపోయినా మీరు ఓకే చేసినట్టు. మనము ఏదైనా ఒక పాలసీ ఉంది అనుకోండి, కంప్యూటర్లో కానీ ఏదైనా ప్రోగ్రాము మనం చదివే ఓపిక లేక 500-600 లైన్లు ఉంటుంది, అది చదవలేం, అంతా ఒక యాక్సెప్ట్ చెప్తాం. దాంట్లో ఎక్కడో ఒక పాయింట్ ఉంటుంది. మీకు రేపొద్దున ఏది అనుకోరాంది జరిగింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు? వాడికి అన్నీ తెలుసు. ఇగో 21 పాయింట్లు ఇక్కడ రాసుందండి, మేము ముందే చెప్పాం, అలాంటి ఏమైనా ఉందా అనేది మొత్తం చెక్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని కూడా ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. సెక్టార్ స్పెసిఫిక్ రెగ్యులేషన్స్ చేయాలి. హెల్త్ కేర్లో, ఫినాన్స్లో, ట్రాన్స్పోర్టేషన్లో, ఓకే, ఇదంతా చూడాలి. దాని తర్వాత ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్ అనేవి తీసుకోగలగాలన్నమాట. ఇదంతా ఇప్పటిదాకా మనం ఏం చేసాం? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేసినాం అంతే. అర్థమవుతుందా? వీ హ్యావ్ సీన్ జస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, దానికి గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకుంది, ఈ యొక్క అంశాల గురించి మాట్లాడాం. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం సార్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ రోబోటిక్స్, ఇవన్నీ చెప్పి కంక్లూడ్ చేసేస్తాం. ఓకేనా? ఇవన్నీ చెప్పి మీకు కంక్లూడ్ చేసేస్తాం. చూడండి, మనకి అగ్రికల్చర్ ఎందుకు కావాలి? అగ్రికల్చర్ ఎందుకు కావాలంటే మనకి ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు, లేకపోతే హార్టికల్చర్ క్రాప్స్ కావచ్చు, లేదు అనుకుంటే క్యాష్ క్రాప్, మనకి ఏది నీడ్ ఉంటే వాటి యొక్క ప్రొడక్టివిటీ పెరగాలి. ప్రొడక్టివిటీ పెరిగి ఈల్డ్ పెరిగి మనకు ప్రాఫిట్ రావాలి. అంటే ఏం చేస్తున్నాం? లాసెస్ తగ్గిస్తున్నాం, ఇన్పుట్ ప్రైస్ తగ్గిస్తున్నాం. మీకు ఈ కూతంత ఆన్సర్ రాసిన ఆన్సర్ కరెక్ట్. మీరు పెద్దగా ఆలోచించి పెద్ద ఐన్స్టీన్ అవ్వాల్సిన పని లేదు ఎగ్జామ్లో.
మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎగ్జామ్లో మనకున్న కామన్ సెన్స్ని వాడం. మనము మెయిన్స్ రాస్తున్నాము అంటేనే యు ఆర్ లైక్ ఇంటెలెక్చువల్ అని అర్థం. అప్లై చేసిన 2 లక్షల్లో రాసిన 1,50,000లో ఇక్కడున్న 33,600 మంది ఏదైతే ఉన్నారో దే ఆర్ సో బ్రిలియంట్ అండ్ ఇంటెలెక్చువల్ అని అర్థం. మెయిన్స్ ఆన్సర్ రాస్తుంటే మీరు చేసే పని ఏంటంటే మీకు నాలెడ్జ్ ఉన్న సంగతి మీరు మర్చిపోతారు. నేను ఏం రాయాలని ఆలోచిస్తారు. మీరు ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు చూసే డే టు డే బిజినెస్, వ్యవసాయం ఏం చేస్తున్నారు, మీరు ఎగ్జామ్ రాయడానికి ట్రాన్స్పోర్టేషన్ వాడుతున్నారు కదా, అది వాడే పెన్ను, వాడే స్పెక్ట్స్. ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ దివ్యాంగ్ ఉన్నారనుకో, వాళ్ళ దగ్గర డివైజెస్ ఉంటాయి. ఆ డివైజెస్ ఎలా వాడుతున్నారు. ఫర్ క్యాలిపర్ ఉంది, ఓకే, అంటే ఏంటి, మనము జైపూర్ ఫుట్ లాంటిది పెట్టుకుంటాం. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫుట్ పెట్టుకుంటున్నారు. హీరింగ్ ఎయిడ్ ఉంది, ఓకే, అవన్నీ రాయొచ్చు మీరు. అన్నీ హెల్త్ కేర్లో కరెక్టే. అగ్రికల్చర్లో ఏం చేస్తారు, సాయిల్ హెల్త్ కార్డ్ని, అంటే సాయిల్ హెల్త్ ఎలా ఉంది, వర్షం వస్తుందా లేదా, లేదా ఏ చెట్టుకి ఎంత ఫర్టిలైజర్ వాడాలి, లేకపోతే మీకు సిలికాన్ కోటింగ్ చేయడం ద్వారా, అర్థమవుతుందా, సిలికా కోటింగ్ ప్లాంట్ మీద చేయడం ద్వారా ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ కాకుండా దాంట్లో ఉన్న క్లోరోఫిల్ డ్యామేజ్ అవ్వకుండా ఆ విధంగా కూడా చేయొచ్చు. ఇదంతా కొత్త టెక్నాలజీస్ అలవాట్లు ఇస్తుంది. మనకి టైమింగ్ ఇస్తుంది. అయ్యాగో ఈ చెట్టుకి ఈ రోగం ఉందని చెప్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అయ్యాగో ఇంత ఫర్టిలైజర్స్ వాడే, ఇంత వాడొద్దు, సాయిల్ హెల్త్ పాడవుతుంది, ఇక మార్కెట్లో ఈ మందు ఉంది, ఆ మందు వాడమని చెప్తుంది. ఎంత మీకు తెలిసిన అందరూ ఇప్పుడు ఎగ్జామ్ రాసే 30,000 మందిలో ఒక 10,000 మంది అయినా సరే అదే మన రైతు కుటుంబీకులు ఉంటారు. చాలామంది రైతులు కూడా ఎగ్జామ్ రాస్తుంటారు. మీకు అన్నీ తెలుసు, బట్ మీకు తెలిసిన సంగతి మీకు తెలియదు అంతే. అర్థమవుతుందా? ఈవెన్ డ్రోన్ల ద్వారా పిచికారీ చేస్తున్నారండి. డ్రోన్ల ద్వారా ఊర్లలో పిచికారీ చేస్తున్నారు. మరి డ్రోన్ల ద్వారా పిచికారీ చేసేటప్పుడు అదేం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తుంది, ఎంతమంది వాడాలి, ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది. మనం ఊర్లో వెళ్ళినప్పుడు మందు కలుపుతాం. మరి మందు కలిపినప్పుడు మనకు నచ్చినంత నీళ్లు పోసేస్తాం. కొన్నిసార్లు డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ అయిపోయి అది మందు పనిచేయదు, మన అప్పుల్లో కూరుకుపోతాం. అది చెప్తుంది 250 ml పోసేటప్పుడు చాలు పోసింది చాలు, ఇంకా డైల్యూట్ అయిపోతుందని ఇన్ఫార్మ్ కూడా చేస్తుంది. అది కూడా రాయొచ్చు మీరు. నిజంగా ఉందా సార్, నాకు కూడా తెలియదు. ఇదంతా టెక్నాలజీ నిజంగా ఆర్టిఫిషియల్ చేస్తుంది. దాని డెఫినేషన్ అది కదా. మరి దిద్దేవాడికి ఏమైనా తెలుసా సార్? ఆయనకు తెలిసినా సరే లాజికల్గా కరెక్టే కాబట్టి ఆయన చదివే టైంలో కరెక్ట్ అని అనుకుంటారు. దిద్దే అతను ప్రొఫెసర్ దిద్దుతారు, అసిస్టెంట్ ప్రొఫెసర్ దిద్దుతారు. హీ సో ఇంటెలెక్చువల్ కంపేర్డ్ టు యూ. అందుకోసం ఆయన దిద్దడానికి పిలిచారు. ఆయనకేం తెలియదు అనుకోవద్దు, ఆయనకు తెలుసు. విషయం ఏంటంటే యు ఆర్ అపీలింగ్. అయ్యా ప్లీజ్ మార్క్ అయ్యి, నేను రాసిన, నాకు బుర్ర ఉంది కానీ అక్యురేట్ బుర్ర లేదు. ఎస్, నువ్వు అప్పీల్ చేస్తావు చూడు, అప్పీల్ చేసేవాడికి కంపల్సరీ మార్కులు వస్తాయి. సో ఆ విధంగా ఇప్పుడు చూడండి, ప్రెసిషన్ ఫార్మింగ్ చేస్తాం, ప్రిడిక్టివ్ అనాలిటిక్స్ చేస్తాం. ఓకే, ప్రెసిషన్ ఫార్మింగ్ నువ్వు ఏమేమి వాడుతున్నావు, శాటిలైట్ ఇమేజెస్ వాడతావు, డ్రోన్లు వాడతావు, సెన్సార్లు వాడతావు, క్రాప్ హెల్త్ ఎలా ఉందో వాడతావు, సాయిల్ కండిషన్ ఎలా ఉందో చూస్తావు, వెదర్ ప్యాటర్న్ చూస్తావు, అన్నీ చూస్తావు. అదే ప్రిడిక్టివ్ అనాలిటిక్స్లో ఏం చేస్తావు, క్రాప్ ఈల్డ్ ప్రిడిక్షన్ అంటే హిస్టారికల్ డేటా చూస్తావు, కరెంట్ క్రాప్ ఈల్డ్ ఎంత ఉందో చూస్తావు, ఆ విధంగా ఫార్మర్కి ఇన్ఫార్మ్ చేస్తావు. వెదర్ ఫోర్కాస్టింగ్ చేసి నువ్వు ఎలా ప్లాన్ చేసుకోవాలో ముందే చేస్తాం. మనం ఇంత మిరపని ఎండలో ఆరేస్తాం. ఆరేసినప్పుడు ఏమవుతుంది, అప్పటికప్పుడు వర్షం పడుతుంది, బూజు పట్టేస్తుంది. ఎర్రగా ఉండేటటువంటి మిరప నల్లగా అయిపోతుంది, బూజు పట్టేస్తుంది. అయ్యో నా అప్పులు తీరిపోయినాయి, నా కూతురు పెళ్లి చేసిన కదా, అప్పు తీరిపోతుంది అనుకుంటే పురుగుల మంది తాగి తాగాల్సిన అవసరం వస్తుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముందే చెప్తే, గంట ముందే వర్షం వస్తుంది, ఆరబెట్టొద్దు అని 100 సార్లు చెప్తుంది. మనం వింటాం, ఆరబెడతాం. ఓకే, అట్లా. సో పెస్ట్ డిసీజ్ డిటెక్షన్ చేయగలుగుతుంది. నెక్స్ట్ రికమెండేషన్ సిస్టమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే రియల్ టైమ్ డేటాని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. నెక్స్ట్ సప్లై చైన్ ఆప్టిమైజేషన్ చేయగలుగుతుంది అనమాట. అంటే ఏంటి, సప్లై చైన్ ప్రిడిక్టింగ్ డిమాండ్ అండ్ ఆప్టిమైజేషన్. ఇప్పుడు చూడండి, మనం మిరప ఏ ప్రాఫిట్ ఎప్పుడు వస్తుందో తెలుసా, పండిని బట్టి అమ్మేస్తే రాదు, కానీ కోల్డ్ స్టోరేజ్లో పెట్టగలిగి బాగా డిమాండ్ వచ్చినప్పుడు అమ్మితే ఎక్కువ డబ్బులు వస్తాయి. దాన్ని సప్లై చైన్ మేనేజ్మెంట్ టెక్నాలజీ అంటాం. ఈ విధంగా ఒక ఫార్మర్కి అంత నాలెడ్జ్ ఉండదు కాబట్టి, నాలెడ్జ్ ఉన్న ఫ్రెండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇస్తే ద ఫార్మర్ హీ విల్ అవుట్సోర్స్ ది నాలెడ్జ్. ఓకే, హీఈస్ జస్ట్ అవుట్సోర్సింగ్ ద నాలెడ్జ్.
దీని తర్వాత రిసోర్స్ మేనేజ్మెంట్, వాటర్ మేనేజ్మెంట్, ఫర్టిలైజర్స్ అప్లికేషన్ జరుగుతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బయో అక్యుములేషన్ తగ్గుతుంది, ఇంకేముంటుంది, బయో మ్యాగ్నిఫికేషన్ తగ్గుతుంది, యూట్రోఫికేషన్ తగ్గుతుంది, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ తగ్గుతుంది. 1,00,000 రాసుకో. ఫుడ్ సెక్యూరిటీ వస్తుంది, హెల్త్ సెక్యూరిటీ వస్తుంది. రాసుకోనికి నచ్చింది రాసుకో, ఆన్సర్ కరెక్టే, తప్పనేది ఉండదు. ఓకే, సో గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఏం తీసుకుంది? డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చిందండి. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ తీసుకొచ్చింది. దీంట్లో ఏమైంది? రూరల్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడానికి ట్రై చేసింది. దాంట్లో ఏఐని కలుపుతుంది. పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఉంది కదా, ఇలాంటి ఫినాన్షియల్ సపోర్ట్ ఫర్ ద ఫార్మర్స్ యూటిలైజ్డ్ అడాప్టింగ్ మోడర్న్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఏఐ. ఇప్పుడు మనం ఏమిస్తున్నాం? ఇప్పుడు రైతు బంధు వస్తుందండి. రైతు బంధు దేనికి వాడుతున్నారు మీరు? దేనికి వాడుతున్నారు? మందులు కొనడానికి, దానికోసం ఇన్పుట్ కోసం వాడుతున్నారు. ఆ ఇన్పుట్ మీకు ఇప్పుడు రైతు బంధు రాకముందు మీరు ఇన్పుట్ వాడలేదా? వాడకుండానే మనం ఇంత దూరం వచ్చినాం? రాలేదు కదా, వాడినాం. అంటే మనం ఏం చేస్తాం ఇప్పుడు? ఇప్పుడు కొంచెం ఈ యొక్క పిఎం కిసాన్ అనేది పెంచి వాళ్ళని డ్రోన్ కొనుక్కోమంటున్నాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైజెస్ కొనుక్కోమంటున్నాం. అర్థమవుతుందా? ఈ విధంగా కొనుక్కుంటే ఏమవుతుంది సార్ అంటే వాళ్ళు రైతే రాజవుతాడు. మన సబ్సిస్టెన్స్ ఎకానమీ నుంచి సర్ప్లస్ ఎకానమీకి వెళ్తుంది. సబ్సిస్టెన్స్ ఎకానమీ నుంచి సర్ప్లస్ ఎకానమీకి వెళ్తుంది. నెక్స్ట్ సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. ఈ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో మనము అందిపుచ్చుకోవాలన్నమాట. ఏమని అందిపుచ్చుకోవాలి? ఎలక్ట్రికల్స్ ప్లస్ ఎలక్ట్రానిక్స్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ప్లస్ క్లౌడ్ కంప్యూటింగ్ ప్లస్ మెషిన్ లెర్నింగ్ ప్లస్ ఇంకా ఏది ఉంటే ఆ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్. మనం ఎక్కడున్నాం? సెకండ్ దగ్గరే చచ్చినాం. అట్లా కాదు, అక్కడికి వెళ్ళాలి అని రాయాలి, మీరు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఐకార్ ఇనిషియేటివ్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఈజ్ ఎక్స్ప్లోరింగ్ ఏఐ అప్లికేషన్స్ ఫర్ ఇంప్రూవింగ్ క్రాప్ ఈల్డ్ అండ్ ఫార్మ్ మేనేజ్మెంట్ చేస్తుంది. ఓకే, మీకు ఏది గుర్తు రాకపోయినా అగ్రికల్చర్ అని వస్తే ఐకార్ గురించి రాయండి. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రీసెర్చ్. అది ఏ టెక్నాలజీ వచ్చినా, ఏ రీసెర్చ్ వచ్చినా దేని మీద ఉంటుంది? ఐకారే చేస్తుంది. దాని తర్వాత ఛాలెంజెస్ ఇన్ ఇంప్లిమెంటింగ్ ఏఐ ఇన్ అగ్రికల్చర్. అసలు టెక్నాలజీ ఉందా అంటే? సెక్యూరిటీ ఉందా? యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ ఉందా? లేదు. యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ, అవైలబిలిటీ లేదు. అసలు రైతుకి పంట పండి కమతాలు తగ్గిపోతున్నాయి. ఆ కమతాలు తగ్గిపోయినప్పుడు ఏం చేస్తుంది? ఏం చేయలేం కదా. ఇన్పుట్ లేదు, పావర్టీ ఉంది, ఇలిటరసీ ఉంది, డిజిటల్ డివైడ్ ఉంది. రేపొద్దున ఇక్కడ రిపేర్ వస్తే రిపేర్ సెంటర్స్ అయ్యి, స్కిల్ ఏది? స్కిల్డ్ ఎంప్లాయీస్ ఏది? లేరు. సో అదంతా బర్డెన్ అవుతుంది. నెక్స్ట్ డేటా లిటరసీ, డిజిటల్ లిటరసీ, డేటా అవైలబిలిటీ. సో సరే, మనం డేటా ఇచ్చాం, అది అవుట్డేటెడ్ డేటా అనుకో, అది అప్గ్రేడ్ అవ్వలేదనుకో, మళ్ళీ డబ్బులు పెట్టి కొనాలా? అంత కొనగలుగుతాడా? కొనలేడు. సో ఫ్యూచర్ డైరెక్షన్స్ ఏమున్నాయి? మనం ఇంక్లూజివిటీ పెంచాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెంచాలి, రీసెర్చ్ డెవలప్మెంట్ పెంచాలి, ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెంచాలి. ఏది వచ్చినా సరే ఈ 4 పాయింట్లు రాయండి. ఏ టెక్నాలజీ వచ్చినా ఈ 4 పాయింట్లు రాయండి. 4 పాయింట్లు కరెక్టే ఆన్సర్. హలో, మీకు ఏం చేస్తున్నా? వన్ సైజ్ ఫిట్ ఆల్ అప్రోచ్ ఇచ్చేస్తున్నా. ఇఫ్ యూ కెన్ యూటిలైజ్ దిస్ యూ విల్ డెఫినెట్లీ గెట్ అ సర్వీస్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాం? ఏఐ ఇన్ హెల్త్ కేర్. చూడండి అబ్బా, అసలు హెల్త్ కేర్ ఏం చేయాలి? హెల్త్ కేర్ అనేది మనకి హెల్త్ సెక్యూరిటీ ఇవ్వాలి. మనం 3 డీల్ని అది హెల్ప్ చేయాలి. సో 4వ డీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఓకే, ఏ హెల్త్ సెక్టర్ అయినా సరే లాస్ట్ డీని తగ్గించాలి, అంటే డెత్ని తగ్గించాలి. అందుకోసం అదేం చేయాలి? డిసీజెస్ ఏమేమి ఉన్నాయో కనిపెట్టాలి, డెఫిషియన్సీస్ ఏమేమి ఉన్నాయో కనిపెట్టి డిఫెక్ట్స్ని కనిపెడితే ఆటోమేటిక్గా డెత్ తగ్గుతుంది. దీన్నే మనం ఏమంటున్నాం? హెల్త్ సెక్యూరిటీ అంటున్నాం. అంతే కదా. మరి హెల్త్ సెక్యూరిటీ అంటే ఏంటి? హెల్త్ అవైలబిలిటీ, హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్సెసిబిలిటీ, అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ. అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, యాక్సెసిబిలిటీ. ఓకే, మరి ఇవన్నీ ఉండాలి అంటే ఏమేం కావాలా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా. అంతే కదా. ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ట్రాన్స్పోర్టేషన్ రాసుకో, అంబులెన్స్ రాసుకో, సూదులు రాసుకో, నీకు సిరింజెస్ రాసుకో, హాస్పిటల్లో మన ఓటీస్ రాసుకో, ఏదైనా రాసుకో. హ్యూమన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఏం రాస్తావు? మెడికల్ అండ్ పారామెడికల్ స్టాఫ్ గురించి రాస్తావు. మెడికల్లో ఉన్న డిపార్ట్మెంట్ అని రాసుకో, ఆయుష్ రాసుకో, ఇవన్నీ రాసుకో, ఇదంతా రాసుకో.
బట్ వీటన్నిటిలో ఎవరు ఉండాలి? ఏఐ ఉండాలి. అప్పుడు E6 పెరుగుతుంది, అప్పుడు I³ పెరుగుతుంది. ఇన్నోవేషన్, ఇంక్లూజివ్నెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది. దాన్ని I³ అంటాం. ఇంక్లూజివ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇన్నోవేషన్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా కంట్రీ ముందుకు వెళ్తుంది. కరోనా లాంటి కండిషన్స్ని మనం ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ నెక్స్ట్ పాండమిక్ అనే క్వశ్చన్ వస్తుంది. ఆర్ వి ప్రిపేర్డ్ ఫర్ నెక్స్ట్ పాండమిక్? ఎస్, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ దిస్ పాండమిక్ బికాస్ వీ ఇంక్లూడెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ది health sector. Thereby it can forecast and it will assist us to develop a new technologies అని రాస్తాం. చూడండి ఎంత బాగా ఆలోచించవచ్చు. ఎప్పుడు మనం ప్రిపేర్ అయ్యలేము, అందరం సత్యం మనం కూడా చేస్తామని రాయొద్దు. యువర్ వ్యూ షుడ్ నాట్ బి పెసిమిస్టిక్, యువర్ వ్యూ షుడ్ బి ది ఆప్టమిస్టిక్గా ఉండాలి. నెక్స్ట్, కీ అప్లికేషన్స్ ఆఫ్ ఏఐ ఇన్ హెల్త్ కేర్. ఇప్పుడు డిసీజ్ డయాగ్నోసిస్ కోసం ఈ యొక్క ఎంఆర్ఐ, సిటీ స్కాన్ అన్నింటినీ ఇదే డయాగ్నోసిస్ చేస్తుంది. ప్రస్తుతం IBM వాట్సన్ అండ్ గూగుల్ డీప్ మైండ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 టూల్స్ ఉన్నాయి. ఎందుకు? మన ఎక్స్రే చదివి ట్యూబర్క్లోసిస్ని అనాలిసిస్ చేస్తుంది. నెక్స్ట్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్. ఈ ప్రిడిక్టివ్ అనలిటిక్స్ ఏంటి? మన బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే వస్తుందా రాదా అని చెప్పేసి ఒక డివైజ్ అటాచ్ చేస్తే, బ్రెస్ట్ మజిల్కి అటాచ్ చేస్తే ఏమొస్తుంది సార్ అంటే, నీకు ఇంకొక 5-10 years బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా రాబోతుందా అనేది కూడా కనిపెట్టవచ్చు. ఓకే. నెక్స్ట్, పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్. ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తాం, హాస్పిటల్కి వెళ్తే అందరూ ఒకటే మందు. నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళావనుకో, నీ ఏ రోగమైన రా, నీకు రాసే మందిని తెలుసా? పారాసెటమాల్, సిట్రజిన్, అమాక్సిలిన్, B కాంప్లెక్స్, ఒక యాంటాసిడ్ వేసి పంపిస్తాడు. ఏదైనా చెప్పు, వింటాడు. విని నీకు చేసే పని ఏంది? నొప్పులు ఉన్నాయంటే డైక్లో రాస్తాడు, PCM రాస్తాడు, ఒక యాంటీబయాటిక్ రాస్తాడు, ఒక B కాంప్లెక్స్ యాంటాసిడ్ రాసి పో అంటాడు. దురదొస్తుంది, ఒక PCM రాస్తాడు, మళ్ళీ అమాక్సిలిన్ రాస్తాడు, ఒక విటమిన్ కాంప్లెక్స్ రాసి ORS ని ముఖాన్ని కొడతాడు, పో అంటాడు. మరి పర్సనలైజ్ ట్రీట్మెంట్ కావాలి కదా. ఈరోజు డ్రగ్ రెసిస్టెంట్ రావడానికి కారణం ఎవరు? డాక్టర్లు కాదా? డ్రగ్ రెసిస్టెంట్ రావడానికి కారణం డాక్టర్లు కాదా? రాంగ్ డయాగ్నోసిస్ చేసి రాంగ్ ట్రీట్మెంట్ ఇచ్చింది డాక్టర్లు కాదా? అందరు డాక్టర్లను మనం అనకూడదు, అది తప్పు, అని కొంతమంది అయినా రెస్పాన్సిబులే కదా. ఈరోజు MDR టీబీ రావడానికి కారణం ఎవరు? సరే, డాక్టర్ ఒకడే ఉన్నాడా, పేషెంట్ లేడా అని మళ్ళీ దొమ్మెత్తి పోయొద్దు. ఆయన అందరి జబ్బులు ఉంటేనే బ్యాక్టీరియా ముందుకెళ్ళగలిగింది. సరే, ఇప్పుడు దాని ద్వారా టెలిమెడిసిన్, వర్చువల్ హెల్త్ కేర్ అవసరమే కదా. చైనాలో 70 kilometers అవతల ఉండి ఆపరేషన్ చేయగలిగాడని రాయాలి. ఫాలోఅప్స్ ఈజీ అయిపోతాయి, రిమోట్ కన్సల్టేషన్ పెరుగుతుంది, ఆపరేషనల్ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఏ విధంగా రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయొచ్చు, అడ్మినిస్ట్రేటివ్ ఆటోమేషన్ ప్రాపర్గా ఉంటుంది. సో దాని తర్వాత మనం ఏం చేస్తాం, ఇప్పుడు హాస్పిటల్, ఫర్ ఎగ్జాంపుల్ నిమ్స్కి వెళ్ళినాం అనుకో, హాస్పిటల్ దగ్గరికి మనం ఆయన అడగాలి, సార్ ఇగో మనం ఒక డాక్టర్ దగ్గర చూయించుకొని అంతా చూసిన తర్వాత నేను కాదు ఇంకో డాక్టర్ అంటాడు, మళ్ళీ లైన్లంతా నిల్చొని మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆ కోసం లంచ్ బ్రేక్ అవుతుంది, ఈవినింగ్ టైం అవుతుంది, మళ్ళీ పోతాడు. పేదోడు అనుకో, రాత్రి అక్కడ ఉండలేడు, ఇదేం తలనొప్పి, ఈ నొప్పితో సస్తా అని వెళ్ళిపోతాడు. అవునా కదా? సో గేట్ దగ్గరే ఒక పేషెంట్ వస్తుంటే ఆయన ఇంతకుముందు కేసు హిస్టరీ చూసి అక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తుండే, ఆయన చెప్పాలి, డివైజ్కి చెప్పాలి, నాకు తలనొప్పి ఉంది, దగ్గు ఉంది, తొంటి నొప్పి ఉంది, ఇక్కడ నొప్పి ఉందంటే ఎస్, అదంతా అనలైజ్ చేసి నువ్వు ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి, నువ్వు ఆప్థమాలజిస్ట్కి వెళ్ళాలి, ఇగో నీకు క్యాన్సర్ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇగో క్యాన్సర్ ఆంకాలజీకి వెళ్ళు అని ఒక డివైస్ ముందే చెప్పింది అనుకో, ఎంత టైం సేవ్ చేయొచ్చు మనం, ఎంత టైం వేస్ట్ని తగ్గించవచ్చు మనం, ఎంత పేషెంట్ ఫ్రెండ్లీ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ యొక్క ఏమంటారు 6 గ్యారెంటీల్లో మహాలక్ష్మి ఈ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. ఇంతకుముందు మహిళల్లో హెల్త్ కేర్ సెక్యూరిటీ వచ్చింది బికాజ్ ఆఫ్ దిస్. ఇంతకుముందు ఏమైనా నొప్పి ఉందంటే అమ్మ హైదరాబాద్ పోవాలా, పోను 500, రాను 500, నేను పోను, నేను చేస్తా అని ఆ నొప్పితో చాలామంది చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏమైంది మహాలక్ష్మి స్కీమ్ ద్వారా? ఏమైంది? నొప్పి ఉంటే డైరెక్టు గాంధీ హాస్పిటల్కి వెళ్తున్నారు, ఉస్మానియాకి వస్తున్నారు, నిమ్స్కి వెళ్తున్నారు, వెళ్ళి చూయించుకుంటున్నారు. లేట్ అయినా సరే ఆ ట్రాన్స్పోర్టేషన్ బెడ్లు పెట్టిన ఫుడ్ ఎక్కడో రోడ్డు దగ్గర నిద్రపోయి ఒక 3 పూట్ల 5 రూపాయల భోజనం చేసి చూయించుకొని పోతున్నారు. ఎంత హెల్త్ సెక్యూరిటీ పెరిగింది, ఎంత ఎంపవర్మెంట్ పెరిగింది. అర్థం నేను మాట్లాడాలి. ఈ విధంగా హెల్త్లో ఎంపవర్మెంట్ రావాలి అంటే ఏఐ కలపాలి. ఓకే, సో ఈ విధంగా డిస్కవరీ ఆఫ్ డ్రగ్లో కూడా హెల్ప్ చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్లో హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కీ ఇనిషియేటివ్స్ ఏమున్నాయి, మీరు ఏది రాసినా సరే విత్ ప్రూఫ్ రాయాలి. FAA మోడల్ గుర్తుంచుకోండి, ఫ్యాక్ట్స్ ఇవ్వాలి, అది అబ్స్ట్రాక్ట్గా రాసి అనాలిసిస్ చేయగలగాలి. మీరు ఎస్ఏ కానీ ఏ ఆన్సర్ రాసినా సరే FAA మోడల్ రాస్తారు. ఫస్ట్ ఫ్యాక్ట్స్ రాయాలి, ఒక అబ్స్ట్రాక్ట్ ఫామ్లో రాయాలి. అబ్స్ట్రాక్ట్ అంటే టు ద పాయింట్, దాన్ని అనలైజ్ చేయాలి.
అయితే నీకు మార్కులు వస్తాయి. సో మనం ఆయుష్మాన్ భారత్లో ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్లో కూడా ఏఐని మనం బెటర్ హెల్త్ సిస్టమ్ ఇవ్వడానికి చేస్తున్నాం. డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో ఈ యొక్క ఏఐని హెల్త్లో ఇస్తున్నాం. తద్వారా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకున్నది. ఓకే, ఛాలెంజెస్ ఏంటి? ఛాలెంజెస్ ఏమున్నాయంటే ఈ యొక్క డేటా ఏదైతే ఉందో ఈ డేటా మొత్తాన్ని తీసుకొని ఫార్మా ఇండస్ట్రీకి ఇచ్చేస్తుంది. అర్థమవుతుందా? ఫార్మా ఇండస్ట్రీస్కి ఇవ్వడం ద్వారా బయాస్నెస్ క్రియేట్ అవుతుంది. వాళ్ళు ఎక్కువ ఇప్పుడు సెట్ ఆఫ్ కండిషన్స్ చూస్తారండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి నాలెడ్జ్ ఉంటుంది, నెక్స్ట్ ఏ డిసీజ్ రాబోతుందని చెప్పేసి. ఆ డిసీజ్కి ముందే కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్ బయాస్డ్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఆ ఇండస్ట్రీలో మెడిసిన్స్ తయారు చేసి పెట్టుకొని ఉంటాయి. మరి పెట్టుకొని ఉన్నప్పుడు అది అనెథికల్ కదా? అనెథికలా కాదా? అనెథికలే. దాని తర్వాత డేటా ప్రైవసీ వచ్చే అవకాశం, సెక్యూరిటీ ప్రాబ్లం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్, రెసిస్టెన్స్ టు చేంజ్. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారండి, చాలా ఓల్డ్ డాక్టర్స్ ఉంటారు. దే ఆర్ సో స్పెషలైజ్డ్. ఓల్డ్ డాక్టర్ బట్ దే ఆర్ సో స్పెషలైజ్డ్. వాళ్ళకి ఈ టెక్నాలజీస్ వాడమంటే వాడరు. ఇదెందుకు, నేనే చూసుకుంటాలే, నేనే బాగా చేస్తాలే అని అనే పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్స్ లేవు, స్కిల్ గ్యాప్ ఉంది. సో ఫ్యూచర్ ఏమేం చేయాలి? మనం 4 రాయాలి. మీరు ఏది ఉన్నా ఈ 4 రాయాలి. ఇంక్లూజివిటీ పెంచాలి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పెంచాలి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ R&D చేయాలి, ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఇవ్వగలగాలి. ఓకే, నెక్స్ట్ ఏఐ ఇన్ డిఫెన్స్. ఏఐ ఇన్ డిఫెన్స్. డిఫెన్స్ ఎందుకండి? బికాజ్ యూ హ్యావ్ అ థ్రెట్. నీకు థ్రెట్ ఎక్కడి నుంచి ఉంది? ఎక్స్టర్నల్ థ్రెట్ ఉంటుంది, ఇంటర్నల్ థ్రెట్ ఉంటుంది. ఎక్స్టర్నల్ థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుంది? స్టేట్ యాక్టర్ ఉంటారు, నాన్ స్టేట్ యాక్టర్ ఉంటారు. ఇంటర్నల్ ఎక్కడి నుంచి వస్తుంది? అయితే సివిల్ వార్ లాంటి కండిషన్ రావచ్చు, లేదు అనుకుంటే నక్సలిజం, లేదు అనుకుంటే ఇన్సర్జెన్సీ, లేదా సపరేటిస్టు, లేదా కమ్యూనల్ వైలెన్స్, ఇదంతా రావచ్చు. దాంతోపాటు వర్చువల్గా మనకి థ్రెట్ రావచ్చు. వర్చువల్గా థ్రెట్ రావచ్చు అంటే సైబర్ థ్రెట్ రావచ్చు, సైబర్ బుల్లింగ్ జరగవచ్చు, ఎకనామికల్గా జరగవచ్చు. వీటన్నిటికీ మనకి ఏం కావాలా? డిఫెన్స్ కావాలా. మరి ఈ డిఫెన్స్ ఈ కంప్లీట్ ప్రాసెస్లో ఏఐని కలిపితే ఎఫిషియన్సీ E6 పెరుగుతుంది, I³ పెరుగుతుంది, C³ పెరుగుతుంది. ఖతం, ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాము? ఏఐ ఇన్ సర్వేలెన్స్ రికనైజెన్స్ ఏం చేస్తున్నాం? అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ తీసుకొచ్చుకుంటున్నాం. అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ తీసుకురావడం వల్ల నీకు సర్వేలెన్స్ అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ ఆటోనమస్ సిస్టమ్స్ తీసుకొస్తున్నాం. అంటే ఏంటి? DRDO డెవలప్డ్ అభ్యాస్ అండ్ అగ్నికూల్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్ తీసుకొస్తుంది. నెక్స్ట్ సైబర్ సెక్యూరిటీని కాపాడుతుంది. మిలిటరీ ఆపరేషన్స్ మనకి ఈజీ అయిపోతుంది అన్నమాట. ఓకే, ఏ ఆపరేషన్కి ఎంతెంత డిప్లాయ్ చేయాలి అనేది మనకు ముందే తెలిసిపోతుంది. అండ్ ట్రైనింగ్ అండ్ సిమ్యులేషన్స్ ఈజీ అయిపోతుంది. ఏఐన్ వెపనరీ సిస్టమ్, వెపనరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజీ అయిపోతుంది. జాయింట్ ఇనిషియేటివ్స్ 2021లో గ్లోబల్ ఏఐ సమ్మిట్ జరిగింది. ఓకే, సో ఈ విధంగా కొలాబరేషన్స్ ఈజీ అయిపోతుంది. గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ అండ్ కొలాబరేటివ్. డిఫెన్స్ ఏఐ కౌన్సిల్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2020. ఓకే, ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2020. కౌన్సిల్ ఫోకస్ ఆన్ ఇంటిగ్రేటింగ్ ఏఐ ఇంటూ ద మిలిటరీ ఆపరేషన్స్, ప్రమోటింగ్ ఇండిజీనియస్ డెవలప్మెంట్స్. ఇట్ ఎయిమ్స్ టు ఫోస్టర్ కొలాబరేషన్ బిట్వీన్ గవర్నమెంట్, ఇండస్ట్రీ అండ్ అకాడమిషియా. మీరు ఏది రాసినా సరే ఇదొకటి రాసి రావాలి. నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్ ఇనిషియేటివ్, అంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఏఐని యాడ్ చేశారు. పార్ట్నర్షిప్ విత్ ద ప్రైవేట్ సెక్టార్స్ కూడా పెంచడం జరిగింది. ఇప్పుడు చూడండి, టాటా అడ్వాన్స్ సిస్టమ్ అండ్ మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్ వీళ్ళందరూ DRDOతో కొలాబరేట్ అయ్యి ఏఐ సొల్యూషన్స్ కనిపెడుతున్నారు. నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి? ఎథికల్ కన్సర్న్స్, డేటా సెక్యూరిటీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రాబ్లం ఏర్పడుతుంది. సో ఈ విధంగా అంతా రాసి కంక్లూజన్ ఏం రాస్తారంటే, అన్ని చోట్ల మీరు ఏమేమి రాశారు, అదేంటో రాశారు, పాజిటివ్స్ రాశారు, నెగిటివ్స్ రాశారు, ఛాలెంజెస్ రాశారు, సొల్యూషన్ రాసేశారు. హెన్స్ మన 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం అందిపుచ్చుకొని ఇంక్లూజివ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ తీసుకొచ్చి సోషియో ఎకనామిక్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద కంట్రీని ముందుకు తీసుకెళ్ళగలగాలి అని రాసేస్తే అయిపోతుంది. ఇండియాని వరల్డ్ లీడర్గా మార్చాలి అనే ఆన్సర్ రాస్తే సరిపోతుంది. ఇదండి ఎస్ఏ. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఇదంతా
రాధా మన ఎవరు రాము రాధా అనే స్టోరీలా రాసుకోవచ్చు. ఓకే, లేదా ఒక సినిమా స్టోరీలా కూడా రాయవచ్చు. నీకు నచ్చింది రాయొచ్చండి. ఇలానే రాయాలి, అలానే రాయాలి లేదు. బట్ యూ షుడ్ నాట్ డీవియేట్. సో రాముకి రాధ ఈ విధంగా చెప్పిందని రాసి రాముకి ఇది అర్థమైంది అని రాయాలి. అంతేలే, ప్రతి చోట కన్ఫ్యూజ్ చేయొద్దు, ఎక్కువ పర్సనాలిటీస్ తీసుకురావద్దు. ఈ విధంగా రాస్తే సరిపోతుంది. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.